Good morning, friends. Is my voice is audible? Yes. Good morning. Good morning, sir. So, what was our last discussion? So, what did we discuss yesterday? Yes. చెప్పాలి నోట్స్ రాయలేదా? Yes. Yesterday we discussed three-tier architecture, sir. Okay. Good. Okay. Front-end servers are web servers. Okay. Good. In Okay. front-end server are web servers, web pages and web software. Web content is available. Yes, sir. Software is available. What is the web software name? Oracle. Web software name. Web చూడండి software. నోట్స్ తప్పు రాస్తున్నారు. వెబ్ సాఫ్ట్వేర్ నేమ్. సో వెబ్ కంటెంట్ ఉంటుంది. వెబ్ కంటెంట్ డిస్ప్లే చేయడానికి ఎవరు ఉపయోగిస్తారు? ఇది యాక్చువల్గా ఇది సర్వర్. ఓకే, ఈ సర్వర్ లో ఏముంటుంది? వెబ్ కంటెంట్ ఉంటుంది. వెబ్ కంటెంట్ అంటే ఏంటి? వెబ్ పేజెస్ ఉండొచ్చు, వెబ్సైట్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనుకోండి. సో ఈ వెబ్ కంటెంట్ ఎలా తయారు చేస్తారు చెప్పండి. హౌ యూ క్రియేట్ ఎ వెబ్ కంటెంట్, హౌ యూ క్రియేట్ ఎ వెబ్సైట్, హౌ యూ క్రియేట్ ఎ వెబ్ పేజెస్. నంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి కదా, అవునా? ఎలా తయారు చేస్తారు వెబ్ పేజెస్? ఒరాకిల్తోనా, ఎస్క్యూఎల్ సర్వర్ వాటితోనా? టెక్నాలజీస్ వెబ్ సాఫ్ట్వేర్ అయితే ఒరాకిల్ DB2 చదవాలా? లేదు. సో ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. చదవాలా? ఒరాకిల్ DB అవన్నీ ఇక్కడ కాదు. సో వెబ్ పేజెస్ తయారు చేయడానికి ఏ టెక్నాలజీ వాడతారు అది చెప్పండి. CSS, HTTP. JavaScript, CSS, HTML. హౌ యూ క్రియేట్ వెబ్ పేజెస్ అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి? ఫస్ట్ స్టార్టింగ్ HTML చెప్పాలి. తర్వాత ఏం చెప్పాలి? స్క్రిప్ట్ అనుకోండి. తర్వాత ఏంది? CSS అనుకోండి. తర్వాత ఏంది? బూట్స్ట్రాప్. తర్వాత ఏంది? JSP. తర్వాత ఏంది? ASP.NET. తర్వాత ఏంది? PHP. ఇవన్నిటి ఉపయోగించి మనం ఇది తయారు చేస్తాం. బట్ డిఫరెంట్ గా కంపెనీస్ లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. బట్ ఎనీవే all these people can use these technologies to create a web page, to create a web content. Yes or no? To create a web content. ఈ కంటెంట్ అంతా కూడా మనకి ఎక్కడ ఉంటుంది? సర్వర్ లో ఉంటుంది. సో ఈ కంటెంట్ ని కస్టమర్ కి డిస్ప్లే చేయడానికి కూడా, అంటే ఈ వెబ్ కంటెంట్ ని, ఈ వెబ్ పేజెస్ ని మనకి కస్టమర్ కి డిస్ప్లే చేయడానికి, కస్టమర్ ఇన్ ద సెన్స్ వాట్? ఎండ్ యూజర్. మనం ఎండ్ యూజర్. మనకి డిస్ప్లే చేయడానికి, ఇక్కడ ఈ వెబ్ పేజెస్ ని డిస్ప్లే చేయడానికి ఈ సర్వర్ లో మనకు ఒక వెబ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. వెబ్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ నేమ్ ఏంటి? HTTPD. అవునా? ఆ సాఫ్ట్వేర్ నేమ్ ఏంది? Nginx. ఆ సాఫ్ట్వేర్ నేమ్ ఏంది? IIS. అంటే మీరు HTTP ఉపయోగించవచ్చు, Nginx ఉపయోగించవచ్చు, IIS కూడా ఉపయోగించవచ్చు. దీస్ ఆర్ ఆల్ వెబ్ సాఫ్ట్వేర్. అయితే దీనిని మరొక రకంగా కొంతమంది ఏమంటారంటే మనల్ని వెబ్ సర్వర్ అని సాగుపడతారు. అందువల్ల కొంచెం జనాలకు అర్థం కాదు. వెబ్ సర్వర్ ఏంటంటే బాబు అని. HTTPDని వెబ్ సర్వర్ అంటాడేంటి, Nginx ని వెబ్ సర్వర్ అంటాడేంటి, IIS ని వెబ్ సర్వర్ అంటాడు అర్థం కాదు. అందుకని అర్థం కాని భాషలో చెప్పడం కంటే దీన్ని వెబ్ సాఫ్ట్వేర్ అనుకోండి అంటున్నాం. ఇది సాఫ్ట్వేర్ అంతే. దిస్ ఇస్ సాఫ్ట్వేర్ విచ్ కెన్ డిస్ప్లే ద వెబ్ పేజెస్, విచ్ కెన్ డిస్ప్లే ద వెబ్ కంటెంట్ టు ద ఎండ్ యూజర్. దట్స్ ఇట్. To display the web content, we use HTTP software. To display the web content, we use Nginx software. We display the web content, we use IIS. Yes. అట్లా మనం అనుకోండి, మీరు ఊహించుకోండి. ఎస్, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సో వీటిని మనం ఏమంటామంటే, అందరిగా చెప్పాలంటే వెబ్ పేజెస్ మనం ఫ్రంట్ ఎండ్ పేజెస్ అంటాం. ఎస్, ఫ్రంట్ ఎండ్. అలాగే ఫ్రంట్ ఎండ్ తయారు చేసేదాన్ని మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటాం. ఎస్, with the help of these front-end technologies, we create a web page. That means we create a front-end. That means what? Presentation purpose ఇది అంతే. మీకు presentation purpose. ఇప్పుడు మీరు ATM సెంటర్కి వెళ్ళగానే వెంటనే వెల్కమ్ టు SBI బ్యాంక్, ప్లీజ్ కమ్, ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ బ్యాంక్ అని, ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ కార్డ్, డెబిట్ కార్డ్ అని అంటే లేదా? అయిన తర్వాత ప్లీజ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ నెంబర్,
దిస్ ఈస్ కాల్డ్ ప్రజెంటేషన్ ఇస్తాడు వాడు. అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ వన్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ అనుకోవాలి మీరు. వాడు ప్రొడక్ట్ గురించి ప్రజెంటేషన్ ఇస్తే ఆ ప్రజెంటేషన్ లో మీకు ఏది కావాలో అది చూస్ చేసుకుంటారు. పిన్ నెంబర్ చేంజ్ చేయాలంటే పిన్ నెంబర్ చేంజ్ చేసుకుంటారు. ఓకే, విత్డ్రాల్ చేసుకోవాలంటే విత్డ్రాల్ చేంజ్ చేసుకుంటారు. ఓకే, డిపాజిట్ చేయాలంటే డిపాజిట్ చేస్తారు. ఓకే, లేదు పిన్ చేంజ్ చేయాలంటే చేసుకోండి. ఓకే, లేదు మినీ స్టేట్మెంట్ చూడాలంటే చూసుకోండి. ఓకే, అంటే ఇన్ని అవకాశాలు వాడు ఇస్తాడు. అంటే దే విల్ డిస్ప్లే యువర్ ఆప్షన్, దే విల్ డిస్ప్లే ద ఆప్షన్. దట్ మీన్స్ వాట్, దాన్నే మనం ఏమనొచ్చు, వెబ్ కంటెంట్ అనొచ్చు రియల్ గా. ఎస్, అర్థమవుతుందా? సో దీన్నే ఇంకో భాషలో ఏమంటారు, దీన్నే ఇంకో భాషలో ఏమంటారు, కొంతమంది అయితే దీన్ని వెబ్ సర్వర్లు అని కూడా అంటారు. వెబ్ సర్వర్. సో వెబ్ సర్వర్ లో ఏముంటదంటే పేజెస్, వెబ్ కంటెంట్ అనుకోండి, వెబ్సైట్స్ అనుకోండి, యాజ్ వెల్ యాజ్ టోటల్ గా దానికి సంబంధించిన రిలేటెడ్ సాఫ్ట్వేర్స్, యాజ్ వెల్ యాజ్ మళ్ళీ దానికి సంబంధించిన హెచ్డిడిపినో, యాంజినిక్స్నో, డబ్ల్యూఎస్ఏ ప్లేస్ అయి ఉంటుంది. ఎస్, అర్థమైందా ఈ పార్ట్? సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్. అవునా కాదా? ఫ్రంట్ ఎండ్ ఇట్లా. ఎస్ లక్ష్మి, అర్థమవుతుందా ఇప్పుడు? ఒరాకిల్ డిబి ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. ఎక్కడున్నారు మీరు? ఒరాకిల్ డిబి కిందకి వెళ్ళిపోయారు డైరెక్ట్ గా. ఒరాకిల్ ఏంటి, డేటాబేస్ ఏంటి, మళ్ళీ ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడ ఉన్నారు చెప్పండి. స్టడీ చదవాలి, ఫోకస్, కాన్ఫిడెన్స్, ఏదైనా సాధించాలని తపన, పట్టుదల ఉన్నప్పుడు అటు సైడే ఉంటారు మనం. అర్థమైందా? దయచేసి డీవియేట్ అవ్వద్దు చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో డీవియేట్ అవ్వడానికి కొన్ని లక్షల్లో డీవియేషన్స్ కార్యక్రమాలు ఉన్నాయి. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డీవియేటింగ్. అంటే ఫోకస్ మనం దీని మీద పెట్టాలి. చూసుకోండి జాగ్రత్త. సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ చెప్పగలరా? సో వెబ్ సర్వర్ అంటే చెప్పగలరా? వెబ్ సర్వర్ లో ఏ కంటెంట్ ఉంటుంది ఇప్పుడు చెప్పండి మీరు? వెబ్ పేజెస్, వెబ్ కంటెంట్, వెబ్సైట్, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత వెబ్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. ఓకే, సరే బాగానే ఉంది సార్. ఓకే, బాగానే ఉంది. సపోజ్ ఇక్కడ మనం ఉన్నాం. చాలా వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఈ సెషన్ అర్థమైందంటే మీకు ఏడబ్ల్యూఎస్ అర్థమైంది, డెవలప్స్ అర్థం అవుతుంది, లైనక్స్ అర్థం అవుతుంది. ఈ సెషన్స్ అర్థం కాకపోతే ఇప్పుడు మొత్తం మైండ్ అంతా బ్లాంక్ అన్నమాట, ఏం అర్థం కాదు. సో ఓకే, ఇలాగా ఉంది మనకి. గుడ్. సో జనరల్ గా ఇది ఒక పేజ్. ఓకే, గుడ్. ఈ పేజ్ లో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. వెల్కమ్ టు ఎస్బిఐ. ఈ పేజ్ అంతే, వెల్కమ్ టు ఎస్బిఐ అండ్ ప్లీజ్ అని ఉంటుంది. ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ డెబిట్ కార్డ్ అని అనుకోండి. డెబిట్ కార్డ్ అని ఉంటుంది. ఓకే, ఇది ఒక పేజ్ 1. ఓకే, గుడ్. సో పేజ్ 2లో అంటే ఒక పేజ్ని ఎలా డిజైన్ చేస్తారు ఒక వ్యక్తి. ఓకే, గుడ్. ఈ నెక్స్ట్ పేజ్ లో పేజ్ 2 అనుకోండి. చాలా చక్కగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉంది. దీని నుంచి మనం చాలా పెద్ద క్లాస్ చెప్పుకోవటం, అందుకోసం ఇదంతా ప్రిపరేషన్. సరే, పేజ్ 2. పేజ్ 2 అనేది దేనికోసం? వెల్కమ్ పేజ్ ఏమో పేజ్ 1. పేజ్ 2లో ఏంటి తెలుసా? ఎస్ ఇదిగోండి ఇక్కడ. సో ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్. ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్. ఓకే, అవునండి, ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ అని. సో ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎస్ 5566 మనం ఎంటర్ చేయాలి. తర్వాత ఏంటి? కన్ఫర్మ్ పిన్ అని కూడా ఉంది. కన్ఫర్మ్ పిన్ లో కూడా 5566. సరే, ఇది పేజీనా? ఇది పేజీనే. పేజీ అంటే పేజీని అలా డిజైన్ చేశారు వాడు. ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్, కన్ఫర్మ్ యువర్ పిన్, అది ఒక పేజ్. ఎస్ ఇక్కడ కింద ఏంటి? సబ్మిట్ ప్రెస్ ఎంటర్ బటన్ కొడతాం. ఓకే, గుడ్. సో ఇది ఒక పేజ్, అదొక పేజ్. మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఎలా డిజైన్ చేశారు? పేజ్ 3 కూడా డిజైన్ చేశారు వాళ్ళు. పేజ్ 3. సో పేజ్ 3 ఎలా డిజైన్ చేశారు తెలుసా? ఎలాగా పేజ్ 3? ఓకే, పేజ్ 3లో ఏం డిజైన్ చేశారు? ఇదిగో విత్డ్రాల్ అని డిజైన్ చేశారు. ఓకే, విత్డ్రాల్. అప్పుడు విత్డ్రాల్ లో ప్లీజ్ ఎంటర్ యువర్ అమౌంట్ అని విత్డ్రా అని అలా డిజైన్ చేశారు. ప్లీజ్ ఎంటర్ యువర్ అమౌంట్. దట్ మీన్స్ వాట్, పైన రాస్తారు, ఏ బాబు నువ్వు ఆల్రెడీ 500 నోట్స్ లేకపోతే ఎట్లాగా రాసు 100 నోట్స్ టైప్ చేయాలి, అంతేగాని 89 రూపీస్ టైప్ చేస్తే రాదు అని కూడా చేస్తారు వాళ్ళు. అక్కడ 100 నోట్సా, 200 నోట్సా, 500 నోట్సా, అంతే. ఇలా ఉండాలి. అంతేగాని నువ్వు నాకు 54 రూపీస్ ఇవ్వాలంటే ఇవ్వదు. అది ఏటీఎం డిజైన్ అలా రాస్తారు వాళ్ళు. సరే, అదొకటి. తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ అమౌంట్, అదొకటి. నెక్స్ట్ ఏం చేస్తారు తెలుసా? కన్ఫర్మ్ యువర్ అమౌంట్. కన్ఫర్మ్
ఎంత ఇక్కడ 5000 ఎంటర్ చేస్తే ఇక్కడ కూడా 5 ఎంటర్ చేయాలి. పైన ఏమో 10,000 ఎంటర్ చేసి కింద 5,000 అంటే బాబు హూ ఆర్ యూ, ఐఎమ్ నాట్ మ్యాచింగ్. కాబట్టి నీకు కావాల్సిన అమౌంట్ ని ఎంటర్ చేయాలి, మళ్ళీ అదే అమౌంట్ ని కన్ఫర్మ్ చేయాలి, తర్వాత సబ్మిట్ బటన్ ఎస్ ఇలా సబ్మిట్ బటన్ నొక్కి సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ఇప్పుడు 2 పేజెస్ వాడు డిస్ప్లే చేయాలి. ఒక పేజీ అంటే దీన్ని బట్టి పేజ్ 3ని బట్టి ఒక పేజ్ డిజైన్ చేస్తారు. ఎలాగా ఈ పేజ్ 3లో ఒక పేజ్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఒక పేజ్ ఎలా ఉంటుంది, సారీ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని ఉంటుంది. ఇంకో పేజ్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఇన్ యువర్ అకౌంట్ ప్లీజ్ అని ఒక పేజ్. అవునా, అదొక పేజ్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే 4వ పేజ్ అనుకోవచ్చు సార్, అనుకోండి. లేదంటే 3.1 అనుకో, 3.1 ఇదేమో 3, ఇదేమో 3.1. అంటే 3.1 అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, ఒకవేళ కస్టమర్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోతే 3.1 పేజ్ డిస్ప్లే చేయాలి. కస్టమర్ అకౌంట్ లో డబ్బులు లేకపోతే 3.1 పేజ్ డిస్ప్లే చేయాలి. అది స్టోరీ. అందుకోసం ఈ పేజ్ డిజైన్ చేసి పెట్టేస్తున్నారు ముందుగానే. సారీ అకౌంట్ ఇస్ హ్యావింగ్ ఇన్స్ట్రక్షన్ ఫండ్ అలాగా సంథింగ్ డిజైన్ చేసుకుంది. సో అలాగా అంటే దాని ఆల్టర్నేటివ్స్ అండి. డైరెక్ట్ గా చెప్పాలి కదా కస్టమర్ కి, లేకపోతే కార్డ్ ఇన్సర్ట్ చేసేవాడు పిన్ నెంబర్ టైప్ చేశాడు, ఆ తర్వాత విత్డ్రావల్ టైప్ చేశాడు, 5,000 కొట్టాడు, బట్ దీని బ్లాంక్ గా ఉంది, ఏం అర్థం కావట్లేదు. అరే నా దగ్గర డబ్బులు ఉన్నాయనో డబ్బులు లేవనో చెప్పాలి కదా అంటాడు కస్టమర్. అప్పుడు చెప్పాలన్నప్పుడు ఈ పేజ్ డిస్ప్లే చేయాలి. కస్టమర్ సారీ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అకౌంట్ ప్లీజ్ అంటే ఆ విధంగా దానికోసం అది డిజైన్ చేస్తున్నాం. సరే సార్ డబ్బులు ఉన్నాయి సార్, డబ్బులు ఉన్నాయి కదా, మరి డబ్బులు ఉన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ సక్సెస్ అయింది అనుకోండి సార్, డబ్బులు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంది ఇక్కడ అంటే ఇదే పేజ్ 3 కదా, ఇక్కడ పేజ్ 3.2 విత్డ్రాల్ సక్సెస్ అయితే మెసేజ్ డిస్ప్లే చేయాలా, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ ప్లీజ్ టేక్ యువర్ క్యాష్, చాలా చక్కగా వినండి, మంచి క్లాస్. ప్లీజ్ టేక్ యువర్ క్యాష్ అంటే మీకు తెలిసిన భాష కాబట్టి ఈ భాషలోనే వెళ్తున్నాను. ఇదంతా మీరు ప్రతిరోజు చూస్తారు కాబట్టి సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే గుడ్, సరే బాగానే ఉంది సార్. సార్ ఇప్పుడు 3.1 ఏమో ఫెయిల్ అయితే ఇది డిస్ప్లే చేయాలి, 3.2 ఏమో సక్సెస్ అయితే ఇది డిస్ప్లే చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఇది థర్డ్ ఏదైతే పేజ్ థర్డ్ లో విత్డ్రాల్ అనే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉందో, విత్డ్రాల్ ట్రాన్సాక్షన్స్ కి 2 పేజెస్ లింక్ అయ్యింది. ఒకటి ఇఫ్ ఇట్ ఇస్ సక్సెస్ just the 3.2 page will be displayed. If it is failed, 3.1 page will be displayed. Yes, failed. ఇదేమో సక్సెస్ అయితే అలా, ఫెయిల్ అయితే ఇలా డిస్ప్లే. ఓకే, మరి సార్ డిపాజిట్ కి సంబంధించి ఎట్లా చేయాలి సార్? డిపాజిట్ కి సంబంధించి డిపాజిట్ కూడా అంతేనా? అంతే ఉంటది. సరే సార్, కస్టమర్ ఒక పని చేశాడు సార్, వాడు ఏమన్నాడంటే కస్టమర్ పిన్ నెంబర్ చేంజ్ అడిగాడు అని. ఓకే, కస్టమర్ పిన్ నెంబర్ చేంజ్ అంటే ఇక్కడ ఏంది మారిపోయింది. వాడు ఏం అడుగుతున్నాడు, కార్డ్ ఇన్సర్ట్ చేశాడు, కార్డ్ అండ్ దే ఆర్ సర్చింగ్ ఫర్ పిన్ చేంజ్ ఆప్షన్ నొక్కారు. వాడు పిన్ చేంజ్ ఆప్షన్ నొక్కారు. సో పిన్ చేంజ్ ఆప్షన్ నొక్కిన వెంటనే అప్పుడు ఏం జరగాల, పిన్ చేంజ్ లో అసలు పిన్ చేంజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక పేజ్ డిస్ప్లే కావాలి వాడికి. పిన్ చేంజ్ పేజ్ ఎలా ఉంటుంది, ఈ పేజ్ మీరు 4 అనుకోండి, పిన్ చేంజ్ 4 పేజ్ 4 లో పిన్ చేంజ్ 4 లో ఇక్కడ ఏముంది, పిన్ చేంజ్ అని ఇక్కడ పైన రాస్తాడు పిన్ చేంజ్, పిన్ నెంబర్ చేంజ్. ఆ పైన రాసిన తర్వాత ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ పేజ్ లో వాడు మనకు డిస్ప్లే చేయాల్సింది ఎంటర్ యువర్ కరెంట్ పిన్. ఓకే, ఎంటర్ యువర్ కరెంట్ పిన్ ఆప్షన్. మళ్ళీ ఇక్కడ కింద ఇంకోటి ఏమొస్తుంది, ఎంటర్ యువర్ న్యూ పిన్ నెంబర్, న్యూ పిన్. న్యూ పిన్ ఎంటర్ చేయండి. మళ్ళీ కింద ఏమంటారు, కన్ఫర్మ్ యువర్ పిన్ అంటారు. ఎట్లా అంటే బాబు ఈ కార్డు యొక్క, ఈ డెబిట్ కార్డు యొక్క కరెంట్ పిన్ నెంబర్ ఎంత ఎంటర్ చేయండి. ఓకే, ఇప్పుడు నువ్వు ఏది కొత్తగా సెట్ చేయాలనుకుంటున్నావు, కొత్త న్యూ పిన్ నెంబర్, దాన్ని ఎంటర్ చేయి. మళ్ళీ మరోసారి కన్ఫర్మ్ చేయి, రైట్ ఆర్ రాంగ్ మొత్తం. ఓకే, కన్ఫర్మ్ చేయి.
కన్ఫర్మ్ చేసిన వెంటనే ఇప్పుడు 4 పేజ్ కన్ఫర్మ్ చేసిన వెంటనే దీన్ని బేస్ చేసుకొని ఇదిగో పిన్ నెంబర్ ఫెయిలా, పిన్ నెంబర్ చేంజ్ ఫెయిలా, సక్సెస్. అంటే పిన్ నెంబర్ ని చేంజ్ చేయడం ఫెయిల్ అయితే ఫెయిల్ అనే పేజ్ రావాలి. పిన్ నెంబర్ చేంజ్ చేయడం సక్సెస్ అయితే బాబు పిన్ నెంబర్ సక్సెస్ అయిందమ్మా, థ్యాంక్ యూ అని రావాలి. ఓకే, అంటే సార్ ఫెయిల్ కి సక్సెస్ కి రెండింటికి పేజెస్ ఉంటాయి, ఆ రెండింటికి పేజెస్ రాసుకోవాలి. క్రియేట్ ఫెయిల్యూర్ పేజ్ యాజ్ వెల్ as సక్సెస్ పేజ్ ఆల్సో. మరి ఫెయిల్యూర్ పేజ్ ఎలా రావాలా, వాడు డిజైన్ చేస్తారు ఎవరు, కస్టమర్, వెబ్ డెవలపర్. ఎస్ వాళ్ళు ఏం చేస్తారు, అంటే ఎవరైతే క్లయింట్ బిజినెస్ ఉందో క్లయింట్ బిజినెస్ స్టడీ చేసిన తర్వాత ఇలాగ పేజెస్ ఎలా డిస్ప్లే చేయాలో, పేజ్ లో ఎలాంటి కంటెంట్ రావాలో క్లయింట్ డిసైడ్ చేస్తాడు. బిజినెస్ క్లయింట్ అతనే డిసైడ్ చేస్తాడు. అతను డిసైడ్ చేసిన తర్వాత దాన్ని ఇన్పుట్ గా తీసుకొని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ స్క్రీన్స్ డిజైన్ చేయడం మొదలు పెడతారు. అంతేగాని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇష్టం వచ్చిన రీతిలో స్క్రీన్స్ డిజైన్ చేయకూడదు. దే విల్ గివ్ యూ ద రిక్వైర్మెంట్. As per the requirement, the front-end developer create a web pages. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తా, I'm a front-end developer, I know HTML, I know PHP, I know ASP.NET. నో నాకు కుదరదు, నీకు వచ్చి టెక్నాలజీ వచ్చు అంతే, బట్ నేను చెప్పిన విధంగా పేజ్ డిజైన్ చేయంటాడు. ఎవరు, క్లయింట్. ఎవరు, బిజినెస్ ఓనర్. అతను యాజ్ పర్ ద బిజినెస్ ఓనర్ గైడ్ లైన్స్ వి క్రియేట్ వెబ్ పేజెస్ అంతే. అంటే మన సొంతగా తయారు చేయడం లేదు. సో ఫెయిల్యూర్ లో కూడా ఏం ఇవ్వాలి, వాడు అడుగుతాడు ఏమని, ఫెయిల్ అయితే ఏం చేయాలా, అప్పుడేంది, సారీ యువర్ పిన్ నెంబర్ రాంగ్. అంటే పిన్ నెంబర్ ఏంది, కరెంట్ పిన్ నెంబర్ రాంగ్. అంటే నువ్వు బాబు ఈ కార్డు ఎవరికో దొరికింది, వాడు పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాడు, వాడు పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుని వచ్చి ఇన్సర్ట్ చేశాడు. అదే వాడు పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో కార్డు ఇన్సర్ట్ చేసాడు. కార్డు ఇన్సర్ట్ చేసిన తర్వాత వాడు కరెంట్ పిన్ నెంబరు చేయలేకపోయాడు. కరెంట్ పిన్ నెంబర్ ఏంటి, కరెంట్ పిన్ నెంబర్ తప్పు కొట్టాడు. తప్పు కొట్టడం వల్ల ఏమైంది తెలుసా, కరెంట్ పిన్ నెంబర్ ఎప్పుడైతే తప్పు కొట్టాడో వాడికి ఒక మెసేజ్ పోవాలి, బాబు కరెంట్ పిన్ నెంబర్ ఈజ్ రాంగ్, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పిన్ నెంబర్ రావాలి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కరెంట్ పిన్ నెంబర్ కరెక్ట్ గా కొడితేనే పిన్ చేంజ్ అవ్వాలి. లేదు కరెంట్ పిన్ నెంబర్ తప్పుగా కొట్టినా చేంజ్ అయిందంటే ఇక వేస్ట్ గా, ఇక నో బ్యాంకింగ్. ఎవ్రీ వన్ ఎవడు కార్డు దొరికితే వాడు పిన్ నెంబర్ చేంజ్ చేస్తాడు డైరెక్ట్ అయితే. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ ఒక టిస్ట్ పెడతాను. మళ్ళీ ఇక్కడ ఒక టిస్ట్ ఏం పెడతారు తెలుసా, బాబు పిన్ నెంబర్ అంత తేలిగ్గా మార్చాం మేము, అసలు ఈ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కి ఓటీపీ పంపిస్తా అంటాడు. దట్ ఈస్ కాల్డ్ న్యూ ఫీచర్. గతంలో అలాంటి సౌకర్యం లేదు, ఇప్పుడు అలాంటి సౌకర్యం యాడ్ చేశారు. అంటే ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ పిన్ నెంబర్ దే విల్ సెండ్ ఎన్ ఓటీపీ టు యువర్ మొబైల్ నంబర్. దిస్ ఈజ్ వాట్ ఎక్స్ట్రా ఫీచర్ ఫర్ పిన్ నెంబర్ చేంజ్. ఆ ఎక్స్ట్రా ఫీచర్ కోసం మళ్ళీ సాఫ్ట్వేర్ తయారు చేయాలి, ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలా, ఇలాగా అయిన తర్వాత వాడికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ప్రెస్ చేసిన తర్వాత ఆ నంబర్ ఏదైతే ఉందో 4 digits 5 digits వాడి స్టాండర్డ్ ఉంటుంది. ఆ నంబర్ ప్రెస్ చేసిన తర్వాత దెన్ దే విల్ యాక్సెప్ట్ యువర్ అప్డేట్. దట్ మీన్స్ వాడు చేంజ్ అంటే ఏంది, అప్డేట్. చేంజ్ అంటే ఏంది, అప్డేట్ అని అర్థం, పిన్ అప్డేట్. అలాగా ది డిజైన్ సాఫ్ట్వేర్. ఓకే, ఎలాగా ఓటీపీ వెళ్ళాలనే సాఫ్ట్వేర్ ని కూడా డిజైన్ చేస్తారు సాఫ్ట్వేర్ డెవలపర్. సరే సార్ ఎట్లా చేద్దాం చూద్దాం. సక్సెస్ అయితే ఏం రావాలా, ఇక్కడ మెసేజ్ రావాలా, సక్సెస్ఫుల్లీ ఎస్ యూ హ్యావ్ చేంజ్ యువర్ పిన్ నెంబర్, సక్సెస్ఫుల్లీ చేంజ్ యువర్ పిన్ ఆర్ అప్డేటెడ్ యువర్ పిన్ నెంబర్ అని మెసేజ్ రావాలి. దట్ మీన్స్ వాట్, ఇది 4 అయితే ఫెయిల్ అనేది ఏమో 4.1 అనుకోండి, సక్సెస్ ఏమో 4.2 అనుకోండి. ఇట్లా ఇదేమో 4.1 అయితే ఈ పేజ్ రా, 4.2 ఈ పేజ్. ఓకే, ఎస్. అంటే ఇక్కడ ఓటీపీ, ఇక్కడ ఫెయిల్యూర్ అనే దానికి కారణాలు 2 వస్తాయి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా?
క్లియర్? Yes, sir. ఓకే. ఫెయిల్యూర్ ఎందుకు వస్తది? ఒక రీజన్ చెప్తారా మీరు? ఎందుకు ఫెయిల్ అవుతది ఒక రీజన్ చెప్తారా? ఎప్పుడు ఫెయిల్ అవుతది ట్రాన్సాక్షన్ ఒక రీజన్ చెప్తారా? అంటే పిన్ నంబర్ చేంజ్ చేస్తున్నాడు కస్టమరు. ట్రైయింగ్ టు చేంజ్ ద పిన్ నంబర్ బట్ ఇట్ ఈస్ ఫెయిలింగ్. ఎందుకు ఫెయిల్ అయింది? రీజన్ చెప్తారా? 2 రీజన్స్ ఉంటాయి. పిన్ నంబర్ ఫెయిల్ అవుతుంది. అప్డేషన్ ఎందుకు ఫెయిల్ అయింది? మీరిచ్చే పిన్ నంబరు ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అయింది? 2 రీజన్స్ చెప్పండి. దీన్ని బట్టి. అర్థమైందా? నా క్వెషన్ అర్థమైందా? ఆర్ యూ అండర్‌స్టాండింగ్ మై క్వెషన్? ఆ! ఆ! అర్థమవుతుందా నా క్వెషను? చెప్పండి. క్వెషన్ అర్థం కాక మళ్ళీ అడుగుతా. యెస్. క్వెషన్ అర్థమైందా? కస్టమరు పిన్ నంబర్ ట్రై చేస్తున్నాడు చేంజ్ చేయడానికి. బట్ ఫెయిల్ అయింది. ఏ రీజన్స్‌తో ఫెయిల్ అవుద్ది? ఫస్ట్ రీజన్ ఏంటి? సెకండ్ రీజన్ ఏంటి? ఏ రీజన్‌తో ఫెయిల్ అవుతుంది? మీకొచ్చిందే కదా ఇదంతా కూడా సబ్జెక్టు. చెప్పండి. ఏ రీజన్‌తో ఫెయిల్ అయింది పిన్ నంబరు చేంజ్ అవ్వటం? ఆ! ఫోన్ నెంబర్ కరెక్ట్‌గా ఇవ్వకపోయినా ఫెయిల్ అవుతుంది. ఫోన్ నంబర్ ఇక్కడ అడగట్లా. పిన్ నంబర్ వాడు అడిగేది. కరెంట్ పిన్ పిన్ నంబర్ అడుగుతారు. ఏం చేయలేదు ఇప్పుడు పిన్ నంబర్. మీరు కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఈ కార్డ్‌కు ఉన్న ప్రెజెంట్ పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. ప్రెజెంట్ పిన్ నంబర్ ఎంటర్ చేయకపోతే ఎర్రర్ వస్తది. ఫెయిల్ వస్తది. అవునా కాదా? సక్రమంగా ఇవ్వాలి. ఇప్పుడు మీరు వాడుతున్న కార్డ్ యొక్క పిన్ నంబరు 2266 ఉందనుకో అదే ఎంటర్ చేయాలి. లేదు నేను 7788 ఎంటర్ చేయాలి రాంగ్ పిన్ నంబర్. అంటే కరెంట్ పిన్ నంబర్. కరెంట్ అంటే ఏంటి? ప్రెజెంట్ పిన్ నంబర్. ఇంగ్లీష్ ప్రెజెంట్ మీన్స్ వాట్ కరెంట్. కరెంట్ అంటే ఏంటి? ప్రస్తుత పిన్ నంబర్ ఎంటర్ చేయండి అని అంటాం. ఒక పేజీలో ప్రస్తుత పిన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు న్యూ పిన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయండి అని అడిగిద్ది. 3 స్టెప్స్ ఇక్కడ కనపడేది. నంబర్ 4థ్ పేజ్‌లో మీరు గమనించండి. నంబర్ 4థ్ పేజ్‌లో మీరెప్పుడు పిన్ నంబర్ చేంజ్ చేయలేదా ఏంది పొరపాటు? ఆ! పిన్ అప్డేట్ ఉంటది. పిన్ అప్డేట్‌లో మనకేం కనపడిద్ది? నంబర్ 1 ఆప్షన్. బాబు ప్రెజెంట్ పిన్ నంబర్ ఎంటర్ చేయమ్మా అని అడిగిద్ది. ప్రెజెంట్ పిన్ నంబర్. ఓకే. రెండోది ఏంది? ప్రెజెంట్ పిన్ నంబర్ ఎంటర్ చేయమన్న తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏమైద్ది? యెస్. తర్వాత న్యూ పిన్ నంబర్ ఎంటర్ చేయమ్మా అండి. న్యూ పిన్ ఏంది? న్యూ పిన్ నంబర్ కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేయమ్మా అని అడిగిద్ది. ఫస్ట్‌ది అడిగేది ఏంటి? మీ కరెంట్ పిన్ నంబర్. ఓకే. కరెంట్ పిన్ నంబర్ ఎంత? 5566 ఓకే. ఇప్పుడు న్యూ పిన్ నంబర్ ఎంత? 8899 ఓకే. మళ్ళీ కన్ఫర్మ్ అంటే 8899 ప్రెస్ చేయండి. ఓకే. సో, ఈ కేస్‌లో మనం సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత ఇది ఫెయిల్ అయిందంటే ఎందుకు ఫెయిల్ అవుతుంది? రీజన్ ఏంటి అని అడుగుతున్నా నేను. ఇది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు ఫెయిల్ అవుతుంది? చెప్పండి. ఆ! ఎందుకు ఫెయిల్ అయింది? కరెంట్ ప్రెజెంట్ పిన్ నంబర్ డేటాబేస్ అంటే ఇక్కడ ఈ కేస్‌లో ఫస్ట్ కేస్‌లో కరెంట్ పిన్ నంబర్ రాంగ్ ఇచ్చారు. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ టు ఫెయిల్ దిస్ ట్రాన్సాక్షన్, టు ఫెయిల్ దిస్ అప్డేట్. నెక్స్ట్ ఏంటి జరిగిద్ది అంటున్నాను. నెక్స్ట్ ఎందుకు ఫెయిల్ వస్తది? ఒక ఫెయిల్ ఏమో చెప్తున్నా నేను. ఏమని? వాడు కరెంట్ ప్రెజెంట్ పిన్ నంబర్ రాంగ్ ఇచ్చాడు ఫెయిల్ అయింది. ఓకే. రెండోది ఏంటి అంటున్నా నేను. రెండో ఫెయిల్యూర్ ఎందుకు వస్తది అంటున్నాను. చెప్పండి. రెండో ఫెయిల్యూర్ ఎందుకు వస్తది? చెప్పాలి. హ్మ్. సేమ్ పిన్ లేదు సేమ్ పిన్ కాదు. ఏది ఇదేనా? సేమ్ పిన్. సరే. సేమ్ పిన్ అనుకోండి. సేమ్ పిన్ నంబరే ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రెజెంట్ ఉన్నది 66 ఇచ్చారు. మీరు ఇక్కడ కూడా 66 ఇచ్చారు. అప్పుడు ఎర్రర్ వస్తది. అది ఫెయిల్ అయిద్ది. నేను అలా రాయలేదు కదా! 8899 రాశాను. సేమ్ పిన్ ఇవ్వలేదు కదా! ఆ! ఎంటర్డ్ నాట్ సేమ్ పిన్ అంట. నేను ఎంటర్ చేసింది 8899. 8899 ఎంటర్ చేస్తే నాకు ఫెయిల్ వస్తది. ఎందుకు వస్తది చెప్పాలి అంటున్నాను. సేమ్ పిన్ నంబర్ ఎంటర్ చేయలేదు కదా! హ్మ్. ఎందుకు వస్తది ఫెయిలు? చెప్పండి. ఆలోచన చేయాలా. యూ మస్ట్ థింక్. చెప్పాలా ఫాస్ట్‌గా. ఎందుకు ఫెయిల్ వస్తుంది? ఇప్పుడు వాడేమన్నాడు? ఓటీపీ జనరేట్ అవునా కాదా? ఓటీపీ. ఓటీపీ ఎక్కడికెళ్ళాలి? వాడి మొబైల్ నంబర్‌కెళ్ళాలి. వాడి మొబైల్ నంబర్‌కి ఓటీపీ వెళ్తే ఆ ఓటీపీ ఇక్కడ ప్రెస్ చేస్తేనే చేంజ్ అయ్యిద్ది. మరి ఓటీపీ వాడి మొబైల్ నంబర్‌కి వెళ్ళకపోతే చేంజ్ అయ్యిద్దా లేదా? చేంజ్ కాదా లేదా? అప్డేట్ అవుతదా? నో వే.
అప్డేట్ అవ్వదు. The OTP must reach the customer phone. OTP must reach the end user. అర్థమైందా? అంటే ఎండ్ యూజర్ కి రీచ్ అవ్వాలా ఏది ఓటీపీ, అదర్వైజ్ ఇది ఫెయిల్. ఎందుకు? ఏ బాబు వాడు వెయిట్ చేస్తా ఉంటాడు ఓటీపీ కోసం, బట్ ఓటీపీ రాదు. ఓటీపీ రానప్పుడు ఏంది? పిన్ నెంబర్ చేంజ్ అవ్వదు. ఎందుకు చేంజ్ అవ్వదు? ఓటీపీ రాలేదు. ఓకే, ఓటీపీ రాలేదు కాబట్టి పిన్ నెంబర్ చేంజ్. మరి ఓటీపీ రాలేదంటే అసలు విషయం ఏం జరుగుతుంది? బ్యాక్గ్రౌండ్ లో స్టోరీ అక్కడ సర్వర్ రెస్పాన్స్ అవుతున్నా. ఏంటి? సర్వర్ అనేది రెస్పాండ్ అవుతున్నా. ఎస్ఆర్నో సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుంది. అంటే ఇదొక ఫెయిల్. అక్కడ సర్వర్ రెస్పాండ్ కాలేదు, వాడికి సర్వర్ ఓటీపీ పంపిస్తా. అంటే అక్కడ ఉన్న సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ ఓటీపీ సెండ్ చేయాలి వాడికి. కస్టమర్ దిస్ ఇస్ యువర్ ఓటీపీ టు చేంజ్ యువర్ పిన్ నెంబర్, ప్లీజ్ చేంజ్ యువర్ పిన్ నెంబర్ అని ఓటీపీ రావాలి. అని ఆ డిస్ప్లే వాడికి రాలా, సో దట్ ఇది ఫెయిల్ అయిపోయింది. సరే, మరొక ఫెయిల్యూర్ ఉంది ఇక్కడ. మరొక ఫెయిల్యూర్ అంటే ఏం తెలుసా? సక్రమైన విధానంలో మీరు చూడండి, మరొక ఫెయిల్యూర్ చూడండి. మీరు పిన్ నెంబర్ ఎక్సలెంట్ ఎంటర్ చేశారు 2266. ఓకే, సక్సెస్ఫుల్. కొత్త పిన్ నెంబర్ ఏంటి? 8899 ఎంటర్ చేశారు. ఓకే, 8899 కూడా ఎంటర్ చేశారు. ఓకే, అన్ని ఎంటర్ చేశారు, సక్సెస్ఫుల్. సార్ ఓటీపీ కూడా జనరేట్ అయింది. మా సూపర్, ఓటీపీ కూడా వచ్చేసింది. ఇక వాడికి ఓటీపీ కూడా వచ్చేసింది. ఓకే, ఓటీపీ కూడా వచ్చిన తర్వాత ఓటీపీని కూడా 5566 అనేది సంథింగ్, లేకపోతే ఇదిగో XY07 ఓటీపీ అనుకోండి, లేదా 888800 ఇది ఓటీపీ, 8800 ఓటీపీ అనేది జనరేట్ అయింది. ఓటీపీ వచ్చింది, నువ్వు ఓటీపీని కూడా ఎంటర్ చేస్తావు. గుడ్, ఎక్సలెంట్. ఓటీపీని కూడా ఎంటర్ చేస్తావు. ఓకే, ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కావు. ఓకే, అయినా కానీ ఫెయిల్యూర్ వచ్చింది. ఎందుకు ఫెయిల్యూర్ వచ్చింది చెప్తారా ఎవరన్నా? ఓటీపీ వచ్చింది, ఓటీపీని మీరు ప్రెస్ చేశారు, మీరు సబ్మిట్ చేశారు, అగైన్ యు ఆర్ గెటింగ్ ఫెయిల్యూర్. ఏ బాస్ సారీ అంటుంది. ఎందుకు వస్తుంది ఈ ఫెయిల్యూర్ చెప్పండి? అయినా కానీ ఫెయిల్యూర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? వై గెటింగ్ ఫెయిల్యూర్ చెప్పండి, ఫాస్ట్ చెప్తారా? ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది? ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ డీబీ డేటాబేస్, ఇదేంది? డీబీ సర్వర్. డీబీ సర్వర్లో ఏంది? పిన్ నెంబర్ టేబుల్ ఉంటుంది. పిన్ నెంబర్ టేబుల్ అక్కడ ఏముంటుంది? కరెంట్ పిన్ నెంబర్ సంథింగ్ కరెంట్ పిన్ ఉంది. తర్వాత ప్రజెంట్ పిన్ అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వడానికి డీబీ సర్వర్ డౌన్ లో ఉంది. అంటే రిక్వెస్ట్ వెళ్తా ఉంది. ఐఎమ్ డౌన్ నౌ, ఐ కెనాట్ ఏబుల్ టు టేక్ యువర్ రిక్వెస్ట్ అంటున్నది. ఎవరు? డీబీ సర్వర్. ఎందుకు? డీబీ సర్వర్ లో ఉన్న ఆ టేబుల్ లో అప్డేట్ అయితేనే కంప్లీట్ గా అప్డేట్ అయినట్టు, అదర్వైజ్ అంటే డీబీ సర్వర్ డౌన్ లో ఉంది. యాక్చువల్ గా డీబీ సర్వర్ కెనాట్ ఏబుల్ టు టేక్ యువర్ రిక్వెస్ట్, ఈ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. మరి డీబీ సర్వర్ డౌన్ అయినప్పుడు ఎవరు చూడాలా? డెవలపర్ చూస్తాడా? టెస్ట్ ఇంజనీర్ చూస్తాడా? ఈ వర్క్ చెప్పండి. ఎస్ ప్లీజ్, డెవలపర్, టెస్ట్ ఇంజనీరా, లేదా డెవాప్స్ ఇంజనీరా? ఎవరు చూస్తారు ఈ వర్క్ అంతా? లేదా లినక్స్ అడ్మినా చెప్పండి, లేదా నెట్వర్క్ అడ్మినా? ఎవరు రెస్పాన్సిబిలిటీ? డీబీ సర్వర్ ఈస్ డౌన్. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్? ఎస్, ఎవరు చెప్తారా లేదా? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. డీబీ సర్వర్ ఈస్ డౌన్ అంతే. చూడండి, డీబీ సర్వర్ ఈస్ డౌన్. డీబీ ఇన్స్టాన్స్ ఈస్ డౌన్. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్? డీబీ ఇన్స్టాన్స్ ఈస్ డౌన్. నేను అంటాను డీబీ ఇన్స్టాన్స్, మళ్ళీ చెప్తాను. డీబీ ఇన్స్టాన్స్ సర్వర్. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్? అడ్మిన్, నేను సర్వర్ అడ్మిన్. మరి ఏది డీబీ అడ్మిన్ అన్నారు మరి మీరు? ఎస్, హూ క్రియేట్స్ ద డీబీ సర్వర్? ఫస్ట్ అది చెప్పండి ఆన్సర్. హూ క్రియేట్స్ ద డీబీ సర్వర్? ఎవరు డీబీ సర్వర్లు తయారు చేయాలి? అసలు సర్వర్ ఎవరు తయారు చేస్తారా జగన్? హూ క్రియేట్స్ ద సర్వర్? డేటాబేస్ అడ్మినా, AWS క్లౌడ్ ఇంజనీరా, డెవాప్స్ ఇంజనీరా, చెప్పండి, లినక్స్ అడ్మినా? హూ క్రియేట్స్ ద సర్వర్?
చెప్పాలి ఆన్సర్. సర్వర్లు తయారు చేసే వ్యక్తే క్లౌడ్ ఇంజనీర్. ఆ క్లౌడ్ ఇంజనీరే మీరు AWS అడ్మిన్ అనుకోండి, అజ్యూర్ అడ్మిన్ అనుకోండి, GCP అడ్మిన్ అనుకోండి, లేదా సమ్ అదర్ ఏదైనా సరే. అంటే ఆల్ ద సర్వర్స్ క్రియేటెడ్ బై ఓన్లీ admin people. Admin means what? AWS cloud engineer. So AWS people can create a DB server. బట్ DB సర్వర్ లోపల జరిగే విషయాన్ని డేటాబేస్ అడ్మిన్ తీసుకున్నాడు, అది వేరే విషయం. బట్ ఇంటర్నల్ గా we creates a DB సర్వర్. DB సర్వర్ ఇస్ డౌన్, అప్పుడు మనం ఏం చేస్తాం? ట్రబుల్ షూట్ చేస్తాం. సర్వర్ ఇస్ డౌన్ అంటే ప్రాబ్లం, అంటే ఇష్యూ ఏంటి? లోపల విషయాల్లో వాడు చూసుకుంటాడు, ఎక్కడ DB డేటాబేస్ అడ్మిన్. బట్ ఎనీవే ముందు మనం ఏం చేస్తాం? ఎందుకు సర్వర్ అంటే మన 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 పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం RCA చేయాలి, అవునా కదా? వై దిస్ సర్వర్ ఇస్ డౌన్, వాట్ హ్యాపెన్, ఏంటి ప్రాబ్లం? ఎక్కువ లోడ్ పడిందా, ఎక్కువ లోడ్ ఏమైనా వచ్చిందా, లేక ఇంకోటి ఏంటి, అసలు ఎందుకు సర్వర్ డౌన్ అయింది, ఎందుకు సర్వర్ క్రాష్ అయిపోతుంది అనేది మనం RCA చేస్తాం. RCA అంటే రూట్ కాజ్ అనాలిసిస్. వై ద సర్వర్ ఇస్ గెటింగ్ డౌన్ ఫ్రీక్వెంట్లీ. కొన్ని సర్వర్లు ఫ్రీక్వెంట్ గా డౌన్ అవుతూ ఉంటాయి, కొన్ని సర్వర్లు చాలా చాలా ఫాస్ట్ గా ఒక 2 hours పని చేస్తుంది, 3 hours డౌన్ అంటది. అప్పుడు ఏం చేయాలి మళ్ళీ? యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ అవుట్ దిస్, టు రిజాల్వ్ దిస్, టు ట్రబుల్ షూట్ దిస్. ఎవ్రీథింగ్ టేకెన్ కేర్ బై క్లౌడ్ ఇంజనీర్. సో ఇప్పుడు దాకా ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇక్కడ నుంచి మీకు అసలు ఒక సర్వర్ లేకపోతే నువ్వు ఇచ్చిన అప్డేట్ ఎలా సక్సెస్ అయింది అనడానికి ఇదంతా నేను చెప్పాను. ఒక సర్వర్ అనేది అప్ అండ్ డౌన్ రన్నింగ్ లో లేదు, హౌ యూ రిసీవ్ నథింగ్, హౌ యూ రిసీవ్ ద సక్సెస్ మెసేజ్ నో. అంటే సక్సెస్ మెసేజ్ రావాలంటే 4.2 రావాలంటే అక్కడ DB సర్వర్ అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలి. ఎస్, ద సర్వర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ స్టేట్. ద సర్వర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ స్టేట్. ఎస్, అదర్వైజ్ యూ విల్ గెట్ అన్ ఎర్రర్ ఆల్సో. అంటే ఎర్రర్ రావడానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఫెయిల్యూర్ రావడానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. సో ఇంటర్నల్ గా ఇది జరిగేది. Yes, friends. Are you understanding, friends? Okay, na? Are you okay with that? Any difficulty to understand this? Yes. Difficulty ఏమైనా ఉందా ఇలాగా ఇంటర్నల్ గా? దిస్ ఇస్ వెరీ ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఓకే, మీకు ఇది అర్థమైతే చాలు, చాలా ముందుకు వెళ్ళిపోతారు. చాలా చాలా అంటే మీరు ఇది ఇల్లుగా తీసుకోవాలి, చాలా మంచి సబ్జెక్ట్. ఇక్కడ నుంచి మనం వేరే స్థాయిలోకి వెళ్ళిపోతాం. ఇది అర్థమైతే వేరే స్థాయికి. ఎస్, నంబర్ 4.1, 4.2 పేజెస్ అర్థమైంది స్టోరీ. ఎందుకు 4.1, ఎందుకు 4.2 అనేది? ఆర్ యు అండర్స్టాండింగ్? సరే సరే సరే. కస్టమర్ అన్నాడు, ఇప్పుడు ఒక పని చేశాడు. కస్టమర్ అన్నాడు డిపాజిట్ పేజ్కి వెళ్ళాడు, సారీ బ్యాలెన్స్ పేజ్కి వెళ్ళాడు. డిపాజిట్ కాదు, బ్యాలెన్స్ చెక్. ఇది వాడు, దట్ మీన్స్ వాడు మినీ స్టేట్మెంట్ అంటారు డిపాజిట్, లేదా బ్యాలెన్స్ చెక్. బ్యాలెన్స్ సో బ్యాలెన్స్ షీట్ పేజ్ లో ఏముంటుంది యాక్చువల్ గా మీకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ ఉంటుంది బ్యాలెన్స్ అంటే పిన్ నెంబర్ కొట్టిన తర్వాత ఇదంతా బ్యాలెన్స్ చెక్ అని. ఇదేంటి? నంబర్ 5, 5వ పేజ్ బ్యాలెన్స్ చెక్. ఈ బ్యాలెన్స్ చెక్ అనేది రియాలిటీలో చూస్తే పేజ్ ఎలా ఉంటుందంటే, బాబు ఇక్కడ ఏదైతే ఆప్షన్ బ్యాలెన్స్ చెక్ అని ఆప్షన్ కొట్టాము, వెంటనే 5.1 వస్తుంది, వెంటనే 5.2 కూడా వస్తుంది. అంటే 5.1 అంటే ఏంటి సార్? 2 పేజీలు డిస్ప్లే, 2 పేజీ. ఇది ఫెయిల్ అంటే బ్యాలెన్స్ చెకింగ్ పేజ్ ఫెయిల్ అయితే ఒక పేజీ డిస్ప్లే. ఎస్, సో సక్సెస్. ఇది సక్సెస్ అయితే మరో పేజ్ డిస్ప్లే చేయాలా విత్ బ్యాలెన్స్, అలాంగ్ విత్ బ్యాలెన్స్. సో ఈ పేజ్ డిస్ప్లే కావాలా అలాంగ్ విత్ బ్యాలెన్స్, అలాంగ్ విత్ బ్యాలెన్స్ అలాంగ్ విత్ బ్యాలెన్స్ తోటి ఈ పేజ్ డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఇఫ్ ద ట్రాన్సాక్షన్ ఇస్ సక్సెస్, అంటే బ్యాలెన్స్ చెక్ అనేది సక్సెస్ అయినప్పుడు, బ్యాలెన్స్ చెక్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఈ పేజ్ డిస్ప్లే చేయాలి. ఏమని? సారీ ఎస్, unable to get the balance. సో దట్ కస్టమర్కి అర్థమైంది, ఓకే బ్యాలెన్స్ నేను చూపించలేకపోతున్నాను చెప్తుంది. కాబట్టి
ఏదో సంథింగ్ ప్రాబ్లం అని అర్థం. ఎందుకు కస్టమర్కి ఎప్పుడైనా సరే యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ డిస్ప్లే చేస్తూ ఉండాలి ప్రతిసారి. అది ఎందుకు సక్సెస్ అవుతుందా, ఎందుకు ఫెయిల్ అవుతుందా ప్రతిసారి తెలియజేయాలి. ఇది సక్సెస్ ఆ ఫెయిల్ అనేది మనం మస్ట్ ఇన్ఫార్మ్ టు ద ఎండ్ యూజర్ సో దట్ ఎండ్ యూజర్ క్యాన్ అండర్స్టాండ్. సో ఇది సక్సెస్ అనుకోండి, అలాంగ్ విత్ ద బ్యాలెన్స్ వి డిస్ప్లే ద పేజ్. ఏమని బాస్ థ్యాంక్ యూ అని రావాలి, థ్యాంక్ యూ యూజింగ్ దిస్ ఏటీఎం రావాలి సంథింగ్. ఆ తర్వాత యువర్ టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ ఈజ్ సంథింగ్ అని రావాలి, ఆ పేజ్ డిస్ప్లే కావాలి. దట్ మీన్స్ కూడా 50,000 యువర్ టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ 50,000 ఈ పేజ్ రావాలి. అంటే ఇదొక పేజీ, ఈ పేజీ ఏమో 5.1 సారీ ఇది ఫెయిల్యూర్ తీసుకున్నాం 5.1 ఫెయిల్యూర్ 5.1 failure. Okay. So 5.2 ఎస్ ఫ్రెండ్స్. సరే, మనం ఫెయిల్యూర్ రావడానికి రీజన్ చెప్తారా మీరు ఎవరన్నా మీలో? ఎస్, వై వీఆర్ గెటింగ్ ఫెయిల్యూర్? ఎస్ ఫ్రెండ్స్ చెప్తారా? మనకి ట్రాన్సాక్షన్ ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అతను టైప్ చేస్తున్నాడు, ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అంటారు? రీజన్ ఏంటంటారు? చెప్తారా ఎవరన్నా? రీజన్, ఎనీ రీజన్ టు ఫెయిల్ దిస్ బ్యాలెన్స్? చెప్తారా? ఐడియా ఉందా రీజన్? ఎస్, ఫెయిల్ అయిన ఒక రీజన్ చెప్తారా? ఎందుకు ఫెయిల్ అవుతుంది అక్కడ ట్రాన్సాక్షన్? చెప్పాలి. ఎనీవన్? క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తాను. యాక్చువల్ గా కస్టమర్ ఏమంటున్నాడంటే, కస్టమర్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి వచ్చాడు. Okay? అతను బ్యాలెన్స్ చెక్ ప్రెస్ చేశాడు. బ్యాలెన్స్ చెక్ ప్రెస్ చేసిన తర్వాత అతని అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో డిస్ప్లే చేయాలి. కానీ డిస్ప్లే చేయాల. ఏముంది? సారీ ఐఎమ్ అనేబుల్ టు గెట్ ద బ్యాలెన్స్ అంటుంది. సారీ ఐఎమ్ అనేబుల్ టు గెట్ యువర్ బ్యాలెన్స్, గెట్ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ అంటుంది. ఎందుకు అంటుంది? ఎందుకు? రీజన్ ఏంటి అంటున్నాను. DB server down. ఒక కేసులో ఏంటి? డీబీ సర్వర్ డౌన్ అయి ఉండొచ్చు. ఓకే, ఎక్సలెంట్. డీబీ సర్వర్ డౌన్ అయి ఉండొచ్చు ఒక కేసులో. రెండో కేసులో ఏమైంది చెప్పండి? ఒక కేసు డీబీ సర్వర్ డౌన్ లో ఉంది కాబట్టి సారీ ఐఎమ్ అనేబుల్ టు గెట్ ద బ్యాలెన్స్ అంది. రెండో కేసులో ఏమై ఉంటుంది? రెండో కేసులో నెట్వర్క్ డౌన్ ఉండొచ్చు. నెట్వర్క్ డౌన్. ఓకే, సరే. నెట్వర్క్ డౌన్. నెట్వర్క్ డౌన్ మీన్స్ వాట్? డీబీ సర్వర్ డౌన్ అంటే ఏంది? డీబీ సర్వర్ పనిచేయదు. నెట్వర్క్ డౌన్ అంటే ఏంది? కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ లేదు. సరే, ఓకే. ఇంకా మూడో రీజన్ ఏమైనా ఉంటుందా? మూడో రీజన్, ఎనీ రీజన్? థర్డ్ రీజన్? థర్డ్ రీజన్? Customer data DB server లో అప్డేట్ అయి ఉండిపోవచ్చు. లేదు. ఇప్పుడు కస్టమర్ డేటా ఆల్రెడీ బ్యాలెన్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ దేర్ డీబీ సర్వర్. గుడ్, బ్యాలెన్స్ ఉంది, కస్టమర్ బ్యాలెన్స్ అకౌంట్ లో ఉంది, అప్డేట్ అయ్యి ఉంది ఆల్రెడీ. బట్ అప్డేట్ అయ్యి ఉంది కానీ మనకు ఫెయిల్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఒక ఫెయిల్ ఏమో డీబీ సర్వర్ డౌన్, ఫెయిల్ కన్ఫర్మ్ డీబీ సర్వర్ అందుకోలేకపోతుంది. అంటే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి రిక్వెస్ట్ డీబీ సర్వర్కి వెళ్ళింది. హే డీబీ సర్వర్ ప్లీజ్ గివ్ మీ బ్యాలెన్స్ అంటది. అప్పుడే ఐఎమ్ డౌన్ బాస్, ఐఎమ్ డౌన్, ఐఎమ్ అనేబుల్ టు టేక్ యువర్ రిక్వెస్ట్, ప్లీజ్ గో అవే అని చెప్పి. ఎవరు? డీబీ సర్వర్. ఎందుకు? నేను డౌన్ లో ఉన్నాను, ఐఎమ్ అనేబుల్ టు టేక్ యువర్ రిక్వెస్ట్ రైట్ నౌ బికాస్ ఐఎమ్ డౌన్ అని చెప్తుంది. మరి అలాంటప్పుడు అలాంటి కేసులో డౌన్ అంటే ఓకే, అర్థమైంది. రెండో కేసు ఎందుకు ఫెయిల్ వస్తుంది అంటున్నాను. రెండో కేసు మన డీటెయిల్స్ కరెక్ట్ గా ఎంటర్ చేయకపోయినా ఫెయిల్ అవుతుంది. ఎక్సలెంట్, సూపర్ ఆన్సర్. అక్కడ ఏంటి? అక్కడ మిస్ మ్యాచ్, డీటెయిల్స్ ఆర్ మిస్ మ్యాచ్. బాబు నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ అవ్వండి, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అవ్వండి, బట్ హూ ఆర్ యూ? సంబంధం లేదు, నీకు వెళ్ళిపోవాలి. అప్పుడు గో అవే ప్లీజ్. దానివల్ల అట్లా కూడా అంటే రాంగ్ డీటెయిల్స్. మరి కస్టమర్ ఇచ్చిన డీటెయిల్స్ రైట్ రాంగ్ అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటున్నా నేను. ఒక సాఫ్ట్వేర్ రాయాలి. ఎస్ ఆర్ నో? ఒక సాఫ్ట్వేర్ క్రియేషన్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ రాయాలి, ఒక ఎస్ ఆర్ నో? ఒక లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలి, మధ్యలో రాయాలి. సో ఈ మధ్యలో రాసిన ఇన్స్ట్రక్షన్స్ ఏం చేస్తుంది అంటే ఇదంతా చెక్ చేస్తా ఉంటుంది, చెక్ చేస్తా ఉంది. అంటే దట్ మీన్స్ వాట్? దాన్నే మనం లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎయిదర్ వి యూజ్ జావా
ఆర్ పైథాన్ ఆర్ డాట్. ఇప్పుడు అర్థమైందా? సో మధ్యలో ఉన్న వ్యక్తి ఎస్ అప్లికేషన్ సర్వర్, అంటే డిబి సర్వర్ కి మధ్యలో అప్లికేషన్ సర్వర్ కి లింక్ ఉంది. సో ఇక్కడ ఇచ్చిన మనం బ్యాలెన్స్ అనే పేజ్ అయితే ఎస్ అదొక సర్వర్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి అప్లికేషన్ సర్వర్ రీడైరెక్ట్ అవుతుంది. అప్లికేషన్ సర్వర్ లో కొంత ఎస్ బిజినెస్ లాజిక్ అనుకోండి, లేదా లైన్స్ ఆఫ్ అనుకోండి, అక్కడ ఆ సర్వర్ లో ఉంటుంది. అక్కడ ఆ సర్వర్ లో ఉండిన తర్వాత దాని ప్రకారం మళ్ళీ డీబీకి ట్రాన్స్ఫర్ అయ్యి రీడైరెక్ట్ అయితే అప్పుడు డీబీలో ఉన్న డేటాని ఇక్కడ మనం డిస్ప్లే. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఇప్పుడు దాకా ఇదంతా మీకు అర్థమైంది. ఇప్పుడు స్టోరీ అర్థమైంది. ఓకే, ఇది బ్యాలెన్స్ చెక్ మాత్రం. అదే మీరు డిపాజిట్ చేసుకోవాలనుకోండి, డిపాజిట్. సో డిపాజిట్ చేయాలనుకోండి, సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు, దిస్ ఇస్ యువర్ అకౌంట్ నెంబర్, మీ అకౌంట్ నెంబర్ ఇది. ఓకే, డిపాజిట్ చేయాలనుకోండి, అకౌంట్ నెంబర్ అడిగింది. అకౌంట్ నెంబర్ ఎంత? సంథింగ్. ఓకే, ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ అకౌంట్. మళ్ళీ సంథింగ్ అంటే అకౌంట్ నెంబర్ ఎంత అంటే నేను చేసాను 11778893 1177889934 ఇట్లా ఎంటర్ చేసి అంటే ఏంది, నా అకౌంట్ నెంబర్ ఫస్ట్ ఇది లాస్ట్ ఇది కన్ఫర్మ్ ఇచ్చేసి గుడ్ సబ్మిట్ కొట్టేసి. సబ్మిట్ కొడితే వెంటనే ఏమండిద్ది, ప్లీజ్ ఎంటర్ యువర్ అమౌంట్ అనేది. ఇప్పుడు మనం డిపాజిట్ చేసేటప్పుడు ప్లీజ్ ఎంటర్ యువర్ అమౌంట్ అనేది. ఓకే, అమౌంట్. అప్పుడు నేనేం చేశాను, 5,000 డిపాజిట్ చేయాలని ట్రై చేసి 5,000 ప్లస్ మళ్ళీ కన్ఫర్మ్ అని అడిగింది. మళ్ళీ ఎంత? 5,000. సో సబ్మిట్. ఎప్పుడైతే సబ్మిట్ అనే బటన్ నొక్కామో నెక్స్ట్ ఏమడిగింది అంటే ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ అమౌంట్ అనేది. ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ అమౌంట్. ఇన్సర్ట్ యువర్ అమౌంట్ చూసిన వెంటనే మీ చేతిలో ఉన్న 5,000 ఆ మిషన్ లో వేసేస్తారు. అంతే, ఆ మిషన్ లో వేసేస్తారు. అప్పుడు ఎప్పుడైతే ఆ మిషన్ లో మీరు వేసారో ఆ మిషన్ లో వేసారో సో వేసిన వెంటనే సబ్మిట్ అనే బటన్ నొక్కారు కదా, నొక్కిన వెంటనే మీరు ఇచ్చిన అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ 117799 ఇది ఎస్. అప్పుడు మనకేం జరిగింది, ఇక్కడ డేటాబేస్ లో ఎస్ అంటే డిపాజిట్ టేబుల్ ఉంటుంది కదా, డేటాబేస్ లో డిపాజిట్ టేబుల్ డిపాజిట్ టేబుల్. ఆ డిపాజిట్ టేబుల్లో ఇక్కడ ఉంటుంది ఎవడు అకౌంట్ నెంబర్ ఏంటి, వాడు అకౌంట్ నెంబర్ ఏంటి, సో అకౌంట్ హోల్డర్ నేమ్ సో డిపాజిట్ అమౌంట్, సో టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ పక్కనే ఒక అప్డేట్ అయితే ఒక ఇన్ కేసు ఉంటే, లేకపోతే సరే అకౌంట్ నెంబర్ ఎక్కడైతే ఎంటర్ చేసామో 11778994 జరిగిందా. సో 11778994 సంథింగ్ ఇది అకౌంట్ నెంబర్. నేమ్ ఏదైతే ఉందో సంథింగ్. డిపాజిట్ అమౌంట్ ఎంత అంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసిన 5,000 ఇలా 5,000 ఇక్కడికి వస్తుంది. 5,000 5K 5,000 ఇక్కడికి వస్తుంది. 5,000 ఇక్కడికి వస్తుంది అంటే డిపాజిట్ అమౌంట్ 5,000. సో గతంలో బ్యాలెన్స్ ఉంది కదా, అది బ్యాలెన్స్ టేబుల్కి రీడ్ అయ్యేది. డిపాజిట్ అయితే అయిపోయింది, అమ్మాయి డిపాజిట్ అయిపోయిన వెంటనే కస్టమర్కి ఏం కావాలో వెంటనే అది సర్వర్ నుంచి ఒక మెసేజ్ రావాలి. ఏమని, యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ విత్ 5,000 రూపీస్ అని రావాలి మెసేజ్. అగైన్ మళ్ళీ ఏది, ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, సో ఫెయిల్ అయితే ఒకలాంటి మెసేజ్ రావాలి, సక్సెస్ అయితే ఒకలాంటి మెసేజ్ రావాలి. దట్ మీన్స్ వాట్, పేజ్ నెంబర్ 6.1, పేజ్ నెంబర్ 6.2. 6.1 ఫెయిల్, 6.2 సక్సెస్. 6.1 అనే పేజ్ లో వాడు ఏం డిజైన్ చేస్తాడు, 6.1 అంటే ఈ ట్రాన్సాక్షన్ కనుక ఫెయిల్ అయితే ఈ పేజ్ డిస్ప్లే చేయాలి కస్టమర్కి. అంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఈ పేజ్ లో ఏముంటుంది, సారీ అని రావాలి. సారీ ద ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని రావాలి. వాడు చూసుకుంటాడు ఎందుకు డిపాజిట్ చేయడానికి ఫెయిల్ అని వస్తుంది అనేది వాడు చూసుకుంటాడు. సరే సక్సెస్ ఏంటంటే సక్సెస్ఫుల్ యువర్ ట్రాన్సాక్షన్ ఇస్ సక్సెస్ అని వస్తుంది. డిపాజిట్ సక్సెస్ అని వస్తుంది. ఓకే, డిపాజిట్ ఫెయిల్ అయితే డిపాజిట్ ఫెయిల్ అని వస్తుంది. అంటే ఒక ఫెయిల్ వస్తుంది, ఒక సక్సెస్ వస్తుంది. డిపాజిట్ ఫెయిల్ ఎందుకు వస్తుంది, ఎవరు చెప్పగలరు? డిపాజిట్ ఫెయిల్ ఎందుకు వస్తుంది
అంటే ఒక అకౌంట్ లోకి ఒక అమౌంట్ ని డిపాజిట్ చేస్తున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు డిపాజిట్ సమ్ మనీ అకౌంట్, బట్ వీఆర్ గెటింగ్ ఫెయిల్యూర్ మెసేజ్. వై? ఎందుకు ఫెయిల్యూర్ మెసేజ్ వస్తుంది? ఒక డిపాజిట్ అనేది ఫెయిల్ వస్తుంది. డిపాజిట్ చేస్తుంటే ఎందుకు వస్తుంది? రీజన్ చెప్తారా? ఫస్ట్ రీజన్ సర్వర్ డౌన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ సర్వర్ డౌన్. ఓకే, ఎక్సలెంట్ ఆప్షన్. రెండోది ఏం రావచ్చు? అందుకు ఫెయిల్యూర్ రావచ్చు. రెండోది ఫెయిల్యూర్ ఎందుకు రావచ్చు? ఇన్కరెక్ట్ అకౌంట్ నెంబర్. ఎస్, ఇన్కరెక్ట్ అకౌంట్ నెంబర్. గుడ్. ఇన్కరెక్ట్ అకౌంట్ నెంబర్. గుడ్. 3 సర్వర్ డౌన్, ఇన్కరెక్ట్ అకౌంట్ నెంబర్. 3 ఏం చెప్తారు? 3 ఇక్కడ చూడండి మీరు. 3 ఏంటంటే ఇదే బిజినెస్ లాజిక్. 3 ఏంటంటే మనం ఇండియాలో ఉన్నాము. ఇండియాలో ఉంటే డిపాజిట్ అమౌంట్ ఇంతే చేయాలని రూల్ ఉంటుంది. అదే మనం యుఎస్ లో ఉన్నాం అనుకోండి, యుఎస్ లో డిపాజిట్ అమౌంట్ ఇంతే చేయాలని రూల్ ఉంటుంది. రూల్ ప్రకారం వర్కౌట్ అయితే దాట్స్ వై డెవలపర్ కెన్ రైట్ ద కోడ్, కెన్ బిల్డ్ ద లాజిక్. అంటే కస్టమర్ ఒకవేళ ఇక్కడ అంటే ఇండియాలో డిపాజిట్ అమౌంట్ ఎంత, ఒకసారి డిపాజిట్ చేయాలంటే ఇంత అమౌంట్ ఉంటుంది. అంటే 25,000 దాటితే డిపాజిట్ చేయండి, లేదా 10,000 దాటితే డిపాజిట్ చేయండి, అర్థమైంది? లేదా ఇంకోటి చేస్తే డిపాజిట్ చేయండి అనే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దిస్ ఇస్ వాట్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ లో మనకి గైడ్ లైన్స్ కూడా ఇంపార్టెంట్. ఎస్, we take the guidelines and we include these guidelines inside our software such that I can build the logic. అంటే ఇది కూడా మనకు తెలియాలా? మనకంటే ఎవరికి సార్? డెవలపర్కి తెలియాలా, మనకు కాదు. మరి డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇదంతా ఎందుకు అసలు అనాలిసిస్ చేస్తున్నాం? ఎందుకు అనాలిసిస్ చేయాలంటే వీఆర్ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. మనం డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్. అసలు కొన్ని సందర్భాల్లో ఎలాగ జరుగుతుంది లోపల ఇన్సైడ్ మనకు తెలిస్తే మనకి ఫిక్స్ చేసుకుంటే మనకు చక్కగా వర్క్ లో రాణించవచ్చు ఈజీగా, డెడ్ ఈజీ. మనకు అసలు లోపల ఎందుకు జరుగుతుందని తెలియాలి కన్ఫర్మ్. అలాగా అంటే 3వ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయలేదంటే అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఈ డిపాజిట్ నువ్వు వేయలేదు. వాడి గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాడు? ఒకసారికి 25,000 అనుకోండి ఇండియాలో. సో యూఎస్ఏలో ఇంకో లాంటి పాలసీస్ ఉంటాయి, సింగపూర్ లో ఇంకో లాంటి పాలసీస్ ఉంటాయి. ఎస్, తర్వాత యుఎస్ లో ఇంకో లాంటి పాలసీస్ ఉంటాయి. ఎస్, ద పాలసీస్ మే బి డిఫరెంట్. ఎస్, అలాగా ద పాలసీని బట్టి అక్కడ డిపాజిట్ అమౌంట్ అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం. సో ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఎన్ని రకాలుగా ఫెయిల్ అయింది చెప్పొచ్చు మనం. సర్వర్ డౌన్ అయినప్పుడు ఫెయిల్ అయ్యింది, ఇన్కరెక్ట్ అకౌంట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఫెయిల్ అయ్యింది, బట్ అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోయినా ఫెయిల్ అయింది. దట్ మీన్స్ వాట్ డిజైన్ ద సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ అంతా ఎక్కడ ఉంది? ఇదంతా కూడా ఈ జావా, పైథాన్, .NET లో తయారు చేసి పెట్టారు వాళ్ళే డెవలపర్స్. అదే మనకి ఎస్ అప్లికేషన్ సర్వర్. సరే, ఇప్పుడు ఇంత ఈ సబ్జెక్ట్ అంతా విన్న మీరు ఇప్పుడు స్టోరీ అసలు ఏం జరుగుతుంది లోపల అని. ఎస్ ఫ్రెండ్స్, టోటల్ క్లియర్ అయిపోయిందా? ఏ పేజ్ ఎలా డిస్ప్లే అవుతుంది, ఎక్కడి నుంచి డిస్ప్లే అవుతుంది, ఎలా డిస్ప్లే అవుతుంది, సర్వర్ ఎలా ఉంటుంది, సర్వర్ ఫంక్షనాలిటీ ఏంటి? సో ఇంతవరకు తెలిసింది అర్థమైందా మీకు? ఏమన్నా కొంచెం అండర్స్టాండ్? ఓకే, సరే సరే, చిన్న మోడిఫికేషన్ ఇప్పుడు చేస్తే మీకు స్టోరీ మొత్తం అర్థమవుతుంది. సో ఇవి చూడండి ఇక్కడ డిపాజిట్ టేబుల్ చెప్తుంది. డిపాజిట్ టేబుల్ అంటే ఇదంతా ఎందుకు చెప్పాలంటే మీకు SQL అనే కాన్సెప్ట్ మీకు తెలియదు కాబట్టి దానికి కొంచెం ఇంట్రొడక్షన్ చెప్పడానికి ఇదంతా చెప్పాలి. సో ఇక్కడ డిపాజిట్ టేబుల్ ఉంది. ఈ డిపాజిట్ టేబుల్లో ఇలాగా అనుకోండి. అప్పుడు ఏంటి? అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్, డిపాజిట్ అమౌంట్. అకౌంట్ హోల్డర్ పేరు ఏంటి? అకౌంట్ హోల్డర్ నెంబర్ సంథింగ్. అకౌంట్ హోల్డర్ పేరు కేజీ. డిపాజిట్ అమౌంట్ 5,000. అంటే మనం వేస్తే అవుతుంది. అండ్ దట్ మీన్స్ వాట్? ఎక్కడైతే మనం ఇక్కడ ఉన్నదో ఇక్కడ మనం ఎంత చేస్తాం. ఇక్కడ ఏమని? ఇది డిపాజిట్ పేజ్. ఓకే, డిపాజిట్ పేజ్. ఈ డిపాజిట్ పేజ్ లో
మనకి సింపుల్ గా చెప్పాలంటే పేజెస్ ఆర్ దేర్ ఆర్ సో మెనీ పేజెస్ ఆర్ అవైలబుల్. డిపాజిట్ పేజ్ మనకు డిస్ప్లే అయింది, ఎందుకంటే మన ఆప్షన్ ప్రెస్ చేసాం కాబట్టి డిపాజిట్ పేజ్ తీసుకొచ్చింది. ఆ డిపాజిట్ పేజ్ లో వాడే ఉన్నాడంటే అంటే ఎస్ అకౌంట్ నెంబర్ ఎంత అని అడిగాడు. ఓకే, తర్వాత కన్ఫర్మ్ యువర్ అకౌంట్ నెంబర్ అడిగాడు. ఓకే, అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్. నెక్స్ట్ పేజ్ డిస్ప్లే అయింది. ఆ నెక్స్ట్ పేజ్ లో ఏం కనపడుతుంది అంటే ఎంటర్ యువర్ అమౌంట్ కనపడుతుంది. ఎంటర్ యువర్ అమౌంట్ కనిపిస్తుంది. ఎంటర్ అమౌంట్ కనిపించిన తర్వాత కన్ఫర్మ్ యువర్ అమౌంట్ ఆల్సో కనిపిస్తుంది. కన్ఫర్మ్ ఎంటర్ యువర్ అమౌంట్ లో 5,000. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం మళ్ళీ అగైన్ కన్ఫర్మ్ లో 5,000. ఓకే గుడ్. సో ఇలా 5,000. సో చేసిన వెంటనే డైరెక్ట్ గా ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాం, ఈ 5,000 ఈ అకౌంట్ నెంబర్ సరైంది అయితే ఎస్ ఈ అకౌంట్ నెంబర్ సరైంది, ఈ 5,000 మీరు ఎంటర్ చేస్తారు కాబట్టి ఇక్కడికి వస్తుంది అని చెప్తాం. కానీ డైరెక్ట్ గా ఇక్కడికి రాదు. ఓకే, ఇక్కడికైతే రాదు. ఎస్ మరి ఎక్కడికి వెళ్తుంది సార్? ఎక్కడికి వెళ్తుంది అంటే డైరెక్ట్ గా దిస్ రిక్వెస్ట్ గోస్ టు దిస్ ప్లేస్. ఎక్కడికి వెళ్తుంది? ఈ అకౌంట్ నెంబర్ తీసుకొని 5,000 తీసుకొని ఎక్కడికి వెళ్తుంది అంటే డైరెక్ట్ గా ఒక ప్లేస్ కి వెళ్తుంది. అది ఈ ప్లేస్. ఈ ప్లేస్ అసలు యాక్చువల్ ప్లేస్ ఇది. ఈ ప్లేస్ దగ్గరికి ఈ ప్లేస్ లో టోటల్ గా మొత్తం వాడు బిజినెస్ లాజిక్ అంతా రాసి పెట్టుకుంటారు ఈ పేజీలో. టోటల్ బిజినెస్ లాజిక్ అంటే ఇందాక నేను చెప్పాను అమౌంట్ ఎంత వేసాడు, 5,000 వేసాడా లేకపోతే 1,00,000 వేసాడా, లేకపోతే అంటే అంటే గైడ్ లైన్స్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. వాడు ఇచ్చిన అమౌంట్ ఎంత 5,000 అయితే గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాడు. ఓకే, చెక్ నెంబర్ 1. ఓకే గుడ్. ఆ తర్వాత అకౌంట్ సరైందా కాదా? ఎస్ నెంబర్ 2. ఓకే, అంటే పొరపాటులో అకౌంట్ కొంతమంది ఏం చేస్తారు, ఒకవేళ 10 డిజిట్స్ ఉంటాయి, అకౌంట్ నెంబర్ 10 డిజిట్స్. మరి 10 డిజిట్స్ అయినప్పుడు వాడు ఏం చేశాడు, 8 డిజిట్స్ ఎంటర్ చేశాడు, 8 ఎంటర్ చేశాడు, 10 కాదు. అంటే ఇప్పుడు అనవసరంగా రిక్వెస్ట్ డేటాబేస్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చేసింది ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంటి, వాడు 8 డిజిట్స్ ఎంటర్ చేశాడు, వాడు 10 ఎంటర్ చేయలేదు. అప్పుడు ఏం చేసింది అంటే ఇక్కడ ఒక వ్యాలిడేషన్ రాసుకుంటాడు. ఎవరు? డెవలపర్. ఏమని? ఏ బాబు, if the account number less than 10 digits అప్పుడు వెంటనే వాడికి ఒక మెసేజ్ వెళ్ళాలా అంటే లెస్ దాన్ 10 డిజిట్స్ అయినప్పుడు ఒక మెసేజ్ వెళ్ళాలని ఇక్కడ డెవలపర్ రాసుకుంటాడు, కోడ్ ఇన్స్ట్రక్షన్స్ రాసుకుంటాడు. ఈ ఇన్స్ట్రక్షన్ రాసిన ఆధారంగా ఎస్ ఒక పేజ్ వెళ్ళింది లేదా ఒక మెసేజ్ వెళ్ళింది ఏమని, హే బాబు ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ అకౌంట్ నెంబర్ అనేది. ఎందుకు ఇక్కడ 10 డిజిట్స్ రాలా, ఇక్కడికి 10 డిజిట్స్ రాలేదని ఎక్కడ చెక్ అవుతుంది? ఇక్కడ చెక్ అవుతుంది. ఇక్కడ దీన్నే మనం ఏమంటాం, జావా పైథాన్ .NET లో రాస్తాం ఈ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. వాడు ఇక 10 డిజిట్స్ ఎంటర్ చేశాడు అంటేనే నెక్స్ట్ లెవెల్కి పంపిస్తాడు. అంటే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాము, ఆ రాసిన ఇన్స్ట్రక్షన్ జావాలో కానీ పైథాన్లో కానీ రాస్తాము. ఇది కూడా ఒక సర్వర్ లో ఉంటుంది ఆ కోడ్. ఆ సర్వర్ ఉంది. ఓకే, అది దానికోసం చెక్ అయ్యింది. అక్కడ ఒక చెకింగ్ ఏమో అసలు అమౌంట్ ఎంత వేసాడు అనేది ఒక చెకింగ్ అయితే, ఇంకొక చెకింగ్ ఏమో అసలు సరైన అకౌంట్ నెంబరు అంటే వాడు 10 డిజిట్స్ ఎంటర్ చేశాడా లేకపోతే 8 డిజిట్స్ ఎంటర్ చేశాడా. కొంతమంది ఏంటంటే 9 ఎంటర్ చేస్తారు పొరపాటు హడావులు, ఫస్ట్ 9 ఎంటర్ చేస్తా ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ అని ఇక్కడ వ్యాలిడేట్ అయిపోతుంది. అంటే యాక్చువల్గా డిజైనే ఆ కోడ్, ఇది పేజ్ కాదు, కోడ్ జావా పైథాన్ లో కోడ్ ఇక్కడ రాసుకుంటాం. జావా డెవలపర్, దీన్నే మనం బ్యాక్ ఎండ్ కోడ్ అంటాం. జావా పైథాన్ .NET డెవలపర్స్ మనం బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కూడా. అంటే మనకి డిస్ప్లే ఫస్ట్ కనపడింది, ప్రజెంటేషన్ ఇక్కడ కనపడితే సో బ్యాక్ ఎండ్ లో ఇది కనపడుతుంది. ఓకే, ఇదంతా రెండు అంటే ఒక చెక్ ఓకే, రెండో చెక్ ఓకే, మూడో చెక్ కూడా ఉంటుంది. మూడో చెక్ కోసం కూడా సాఫ్ట్వేర్ రాస్తారు. ఎట్లా రాస్తారు నాకు తెలియదు కదా, ఏం లేదు. ఇక్కడ ఎంటర్ చేసిన అకౌంట్ నెంబర్ యాక్టివా ఇన్యాక్టివ్ లో ఉందా అది ఒక చెక్ చేస్తుంది. యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. దట్ మీన్స్ వాడు కొంతమంది ఏంటి కొన్ని సంవత్సరాల అకౌంట్స్ వాడరు, వచ్చి డైరెక్ట్ గా పైన కూడా డిపాజిట్ చేయాలంటే వాడు యూ అని ఎవడరా నువ్వు అని. ఎందుకు? అది అసలు లేదు, అకౌంట్ నెంబరే లేదు అసలు అన్నప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో మళ్ళీ అదొక చెకింగ్. మళ్ళీ అదొక చెకింగ్. సరే, ఆ చెకింగ్ అన్నీ అయిపోయింది. నెక్స్ట్ చెకింగ్ ఏంటి, ఇప్పుడు డేటా అని ఏదైతే 5,000 ఇస్తామో 5,000 డిపాజిట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకే, డిపాజిట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలంటే అప్పుడు ఈ
డిపాజిట్ టేబుల్ అనేది ఎక్కడ ఉంది? డీబీలో ఉంది, డీబీ సర్వర్. మరి డీబీతో మాట్లాడాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు ఎస్క్యూఎల్. అదే డీబీతో మాట్లాడే వ్యక్తి మనం మాట్లాడలేము. హ్యూమన్ లాంగ్వేజ్ కెనాట్ అండర్స్టాండ్ ద డీబీ. డీబీ అర్థం కాదు. సో ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ మాత్రమే డీబీకి అర్థం. సో అందుకోసం ఇక్కడ వీడు ఏం చేస్తాడు? ఈ 3 అయిపోయిన తర్వాత వీడు ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ కొన్ని రాయాలి. ఎవరు? డెవలపర్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ రాయాలి. ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి సార్? ఎట్లా ఉంటుంది? ఏం లేదు, ఈ టేబుల్లోకి ఈ 5,000 ఇన్సర్ట్ అవ్వాలి, ఈ 5,000 ఇన్సర్ట్ అవ్వాలి. అంటే కొంతమంది ఏమంటారు? అప్లోడ్ అంటారు, కానీ ఇక్కడ ఏంటి? ఇన్సర్ట్ దిస్ డేటా ఇంటూ దిస్ డిపాజిట్ టేబుల్. అందుకోసం వాడు ఏం చేస్తాడు? ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ రాస్తాడు. ఏమని? ఇన్సర్ట్ ఇంటూ సంథింగ్, టేబుల్ నేమ్, డిపాజిట్ టేబుల్, సంథింగ్. ఎప్పుడైతే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఇక్కడ రాశారో అప్పుడు ఇది వెంటనే ఇక్కడ రాసిన స్టేట్మెంట్ ఆధారంగా వెంటనే డిపాజిట్ టేబుల్లోకి 5,000 పంపిస్తారు. ఇక్కడ ఇన్సర్ట్ రాసాం కాబట్టి 5,000 పంపిస్తారు. అంటే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ లో ఇక్కడ ఇన్సర్ట్ రాసాం కాబట్టి ఆ ఎస్క్యూఎల్ అని ఇక్కడ డీబీతో మాట్లాడి, డీబీ ఇదిగో ఇది ఇన్సర్ట్ చేయాలమ్మా అని. ఎందుకంటే డీబీ కెన్ టాక్ టు, ఎస్క్యూఎల్ కెన్ టాక్ టు డేటాబేస్. మనం మాట్లాడలేము. దిస్ ఇస్ నాట్ ఏ హ్యూమన్ లాంగ్వేజ్. అర్థమైనా? హ్యూమన్ లాంగ్వేజ్ కాదు. అందుకని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఇస్తే ఎస్క్యూఎల్ డీబీతో మాట్లాడింది, డీబీతో మాట్లాడి 5,000 అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. అంటే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఇన్సర్ట్ అనేది ఇక్కడ రాస్తున్నాడు. అంటే ఇదంతా ఎక్కడ రాస్తున్నాడు? మొత్తం కూడా మనం బ్యాక్ ఎండ్ సర్వర్. బ్యాక్ ఎండ్ సర్వర్ అనేది అప్లికేషన్ సర్వర్. అప్లికేషన్ సర్వర్ అనేది బిజినెస్ లాజిక్ ఉండే సర్వర్. అంటే దీన్ని మొత్తాన్ని బిజినెస్ లాజిక్ అనుకోండి, అప్లికేషన్ సర్వర్ అనుకోండి, బ్యాక్ ఎండ్ సర్వర్ అనుకోండి. వాళ్ళందరూ కూడా ఇక్కడ జావా కోడ్ ప్లస్ ఎస్క్యూఎల్ టోటల్ గా. మరి ఇది కోడ్ అంతా ఎవరు రాస్తారు? జావా కానీ, పైథాన్ కానీ, డెవలపర్. .NET ఉంటే .NET, జావా ఉంటే .NET. సో ఈ సర్వర్లు కూడా మనకు పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం చెప్పాం, మీరు ఏం చెప్పారు? సరాసరి డీబీ సర్వర్ ఫెయిల్ అయితే ఇదంతా ఫెయిల్ అయితే అన్నారు. డీబీ సర్వర్ ఫెయిల్ పక్కన పెడితే ఈ అప్లికేషన్ సర్వర్ ఈజ్ ఆల్సో డౌన్. మీరేం చేయలేదు. అంటే బ్యాక్ ఎండ్ సర్వర్ డౌన్ అయింది అనుకోండి, ఇది మీరేం చేయలేరు. అసలు డీబీ దాకా రిక్వెస్ట్ వెళ్తేనే కదా. ముందు ఇక్కడ అప్లికేషన్ సర్వర్ లో ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత కదా డీబీకి వెళ్ళేది. అసలు డీబీ సర్వర్ అప్పుడు డౌన్ అయితే అంటే ఇక్కడ మనకి ఏం రన్నింగ్ లో ఉండాలా? అప్లికేషన్ సర్వర్ కన్ఫర్మ్ గా రన్నింగ్ లో ఉండాలా, డీబీ సర్వర్ కన్ఫర్మ్ గా రన్నింగ్ లో ఉండాలా. అట్ ద సేమ్ టైం మనకి రెస్పాన్స్ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు ఈ వెబ్ సర్వర్ రన్నింగ్ లో ఉండాలి. దట్ మీన్స్ వాడు ఫ్రంట్ ఎండ్ సర్వర్. అంటే ఒక కస్టమర్ ఒక రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఆ కస్టమర్ రిక్వెస్ట్ తీసుకోవడానికి ఈ సర్వర్ పనిచేస్తూ ఉండాలి. ఆ ఇచ్చిన రిక్వెస్ట్ ప్రాసెస్ జరగడానికి అప్లికేషన్ సర్వర్ అందుబాటులో ఉండాలి. ఆ ప్రాసెస్ జరిగే రిక్వెస్ట్ పూర్తి స్థాయిలో అప్డేట్ అవడానికి డీబీ సర్వర్ అందుబాటులో ఉండాలి. సో డీబీ సర్వర్ అందుబాటులో ఉండిన తర్వాత ఒకవేళ ఇది సక్సెస్ అయితే అప్పుడు మళ్ళీ ఇక్కడే అప్లికేషన్ సర్వర్ లో నా రాస్తా, బాబు ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే ఇదిగో కస్టమర్ కి ఈ పేజ్ డిస్ప్లే చేయి అంటే సక్సెస్ పేజ్ డిస్ప్లే చేయని మళ్ళీ ఇక్కడే రాస్తాం. ఇక్కడ బిజినెస్ లాజిక్ ఇక్కడే రాస్తాం. If the transaction is successful, please display this page. If the transaction is failure, please display the error message or failure message to the customer, to the end user. అని మనం ఇక్కడ మొత్తం అంటే అప్లికేషన్ సర్వర్ లోనే అంటే బిజినెస్ లాజిక్ లోనే ఇదంతా ఇంక్లూడ్ అయిపోయింది టోటల్ గా. అంటే టోటల్ గా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్సైడ్ దిస్ సర్వర్. అందువల్ల మనకి పేజ్ ఎప్పటికప్పుడు పేజెస్ డిస్ప్లే అవుతుంది. అంతేగాని వీడికి ఏం అర్థం కాదు. వెబ్ సర్వర్ ఏంటి తీసుకునిద్ది అంతే. వాడు మొత్తం దీన్ని మొత్తాన్ని హ్యాండిల్ చేసి శక్తి ఎవడుకుంటుంది అంటే ఇక్కడ బిజినెస్ లాజిక్ లో మొత్తం అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తారు ఇక్కడ డెవలపర్. రాసిన దాని ప్రకారం ఇది సక్సెస్ అయినా ఫెయిల్. సక్సెస్ అయితే ఇలాంటి మెసేజ్ పంపి, ఫెయిల్ అయితే ఇలాంటి మెసేజ్ పంపి, లేదు పిన్ నెంబర్ రాంగ్ కొడితే ఇలాంటి మెసేజ్ పంపి, కస్టమర్ యువర్ ఎంటర్ పిన్ నెంబర్ ఈజ్ రాంగ్ అని మెసేజ్ రావాలి. అంటే ఇక్కడ టోటల్ గా చెప్పాలంటే ఇది బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ యాక్చువల్ ఏది అప్లికేషన్ అంటే టోటల్ గా ఏంది ఇక్కడే కోడ్ ఉంటుంది కాబట్టి ఇది బ్రెయిన్ అనుకోవాలి అంతే. ఇప్పుడు ఈ బ్రెయినే పని చేయకపోతే అంటే అప్లికేషన్ సర్వర్ ఈజ్ డౌన్, కొలాప్స్, నథింగ్, ఏం జరగదు. డీబీ సర్వర్ ఈజ్ డౌన్, అసలే ఏమీ లేదు. మరి వెబ్ సర్వర్ ఈజ్ డౌన్, అసలు నీ రిక్వెస్ట్ అసలు నీకు పేజీ డిస్ప్లే కాదు.
పేజీ డిస్ప్లే కాదు. అప్పుడప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎస్ పేజ్ నాట్ ఫౌండ్, అసలు అక్కడికి మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అంటే వెబ్ సర్వర్లే పని చేయట్లేదు. ఇక అప్లికేషన్ సర్వర్లు ఏం పని చేస్తుంది ఆడ? అంటే మీరు ఎప్పుడైనా సరే ఇదిగోండి, ఇప్పుడు సపోజ్ ఇదిగోండి ఇక్కడ ఉన్నది, ఇదిగో ఇక్కడ ఇక్కడ మనం వెళ్ళాము HDFC బ్యాంక్. ఎస్ ఇప్పుడు 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 ఏ సర్వర్ పని చేస్తుంది చెప్తారా ఎవరైనా మీరు? ఏ సర్వర్ పని చేస్తుంది ఇప్పుడు చెప్తారా? ఇప్పుడు నేను ఇలా వెళ్ళా, ఏ సర్వర్ పని చేస్తుంది? వెబ్ సర్వర్ సార్, పని ఫ్రంట్ ఎండ్ చేస్తున్నా, సర్వర్. వెబ్ సర్వర్ పని చేస్తున్నట్టునా? ఎస్ సార్. సో ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది, ఇదిగోండి ఇదిగోండి ఇలా ఇలా టైప్ చేశాను. ఇప్పుడు ఏ సర్వర్ పని చేస్తున్నట్టు చెప్పండి? ఇప్పుడు ఏ సర్వర్ పని చేస్తున్నట్టు చెప్పండి? వెబ్ సర్వరే సార్. వెబ్ సర్వరేనా? సో ఎస్ ఇక్కడ సార్. నేను లాగిన్ ప్రెస్ చేశా, లాగిన్ ప్రెస్ చేశా, లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇదిగో నేను ఈమెయిల్ సంథింగ్ సంథింగ్. ఇప్పుడు ఇప్పుడు ఏ సర్వర్ పని చేయాలి ఇప్పుడు నాకు వెంటనే? అప్లికేషన్ సర్వర్ పని చేయాలి, యాజ్ వెల్ యాజ్ టీవీ పేజీ సర్వర్. సర్వర్ కూడా పని చేయాలి. రెండు సర్వర్లో ఏదో ఒక సర్వర్ అయితే ఈ పేజ్ డిస్ప్లే అయితే కానీ ఇక్కడ నాకైతే ఏం రాదు. ఎస్ ఆర్ నో? పేజ్ డిస్ప్లే అయింది, వెబ్ సర్వర్ ఈజ్ వర్కింగ్ ఫైన్, బట్ వాట్ అబౌట్ అదర్స్? ట్రాన్సాక్షన్స్ ఏం జరగవు. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంది? మనము ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో పేజ్ డిస్ప్లే అయినంత మాత్రాన ట్రాన్సాక్షన్ చేయలేము. HDFC బ్యాంక్ పేజ్ డిస్ప్లే అయింది, ట్రాన్సాక్షన్ చేయలేము. సో మనం ఇక్కడ ఇదిగో అకౌంట్స్ నెంబర్కి వెళ్తాం, డిపాజిట్స్కి వెళ్తాం, ఇదిగో ఇవన్నీ డిపాజిట్స్, లోన్స్కి వెళ్తాం. లోన్స్కి వెళ్ళిన తర్వాత ఇదిగో లోన్ ప్రొడక్ట్స్, నాకేంటి హోమ్ లోన్, నాకేంటి సంథింగ్ లోన్, పర్సనల్ లోన్, ఏది వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో కార్ లోన్, ఇదిగో న్యూ కార్ లోన్, ఇట్లా అప్లై కొట్టాను. అప్లై కొట్టిన తర్వాత ఇలాంటి పేజ్ ఓపెన్. సో ఇప్పుడు వెబ్ సర్వర్లో రన్నింగ్ లో ఉన్నాయా లేవా? రన్నింగ్ లో ఉన్నాయి, టోటల్ గా ఉన్నాయి. ఎప్పుడైతే మనం అప్లై బటన్ ఇక్కడ ప్రెస్ చేసామో అక్కడి నుంచి వేరే, మళ్ళీ మనం లోన్ అకౌంట్ కావాలి, మళ్ళీ లోన్ అకౌంట్ అక్కడి నుంచి వేరే, అంటే అలా 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 అంటే దీన్నే మనం ఏమంటే ప్రెజెంటేషన్ లేయర్ అని కూడా అంటాం. ప్రెజెంటేషన్, దిస్ ఇస్ వాట్ ప్రెజెంటేషన్ పర్పస్, దిస్ ఇస్ వాట్ ఫ్రంట్ ఎండ్ పర్పస్. అర్థమైంది? ఇప్పుడు లాగిన్ అయ్యాను అనుకోండి, ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ఉంది, ఇది లోన్స్ పోర్టల్ ఉంది, లాగిన్. ఇప్పుడు ఇప్పుడు నేను లాగిన్ అవుతుంటే ఫెయిల్ అవుతుంది, అప్పుడు ఏంటి ఏం జరుగుతుంది? ప్రాబ్లమా కాదా? వెబ్ సర్వర్స్ ఆర్ నాట్ వర్కింగ్, బట్ అదర్ సర్వర్స్ ఆర్ నాట్ వర్కింగ్. ఇప్పుడు లాగిన్ ఐడి ఇచ్చాను, ఓకే, పాస్వర్డ్ పిన్ నెంబర్ ఇచ్చా, ఓకే. ఇచ్చినప్పుడు లాగిన్ ఫెయిల్ అయిందంటే అర్థం ఏంటి? ఏమర్థం చేసుకోవాలి మనం? అక్కడ ఉన్న సర్వర్లు పనిచేయట్లేదు ఎక్కడో, అవునా కాదా? అదేనా రీజన్? వెబ్ సర్వర్స్ ఆర్ వర్కింగ్ ఫైన్, ఎక్సలెంట్. వెబ్ సర్వర్లే పని చేయకపోతే ఈ స్క్రీనే కనపడుతుంది కదా, అవునా కాదా? వెబ్ సర్వర్లు పని చేయకపోతే ఈ స్క్రీనే కనపడుతుంది. సో ఇప్పుడు కొంతవరకు అవేర్నెస్ వచ్చింది. ఏమొచ్చింది? అక్కడ ఉన్న వెబ్ సర్వర్లు పనిచేయాలి, అక్కడ ఉన్న అప్లికేషన్ సర్వర్లు పనిచేయాలి, అక్కడ ఉన్న DB సర్వర్లు పనిచేయాలి. బట్ అప్లికేషన్ సర్వర్లో టోటల్ ఎంటైర్ థింగ్ ఉంటుంది, మొత్తం టోటల్ గా అసలు ఏం జరగాలో, ఎలా ఉండాలో, ఎలా రెస్పాండ్ అవ్వాలో, ఏం జరగాలో, కస్టమర్కి ఎలాంటి మెసేజ్ పంపించాలో కూడా ఇక్కడే ఉంటది. అంటే నేను డిపాజిట్ చేశాను, డిపాజిట్ చేసిన తర్వాత డిపాజిట్ కానీ ఫెయిల్ అయితే కస్టమర్కి ఫెయిల్యూర్ మెసేజ్ పంపించాలి అనేది కూడా ఇక్కడే లాజిక్ నేను రాసుకుంటాను. డిపాజిట్ సక్సెస్ అయింది అన్నప్పుడు కస్టమర్కి సక్సెస్ పంపించాలి, సక్సెస్ మెసేజ్ పంపించాలి అనేది కూడా నేను ఈ అప్లికేషన్ సర్వర్లోనే ఇది కోడే రాసుకుంటాను. కస్టమర్కి మెసేజ్, సక్సెస్ఫుల్ మెసేజ్ పంపించేది కూడా నేను కోడ్ రూపంలో ఇక్కడ రాస్తా. ఇక్కడ జావా, పైథాన్, .NET ఉపయోగించి జావా, పైథాన్ డెవలపర్ చేసే పని అదే కదా, అర్థమైందా? మరి టెస్ట్ ఇంజనీర్లు ఏం చేస్తారు సార్? టెస్ట్ ఇంజనీర్లు ఏం చేస్తారు? దీన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎట్లాగా? యాజ్ ఫర్ ద బిజినెస్, యాజ్ ఫర్ ద బిజినెస్ క్లయింట్, ఎస్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఈ అప్లికేషన్ రీచ్ అవుతుందా లేదా చేస్తూ ఉంటారు. బట్ క్లయింట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మరొకటి, బట్ ఇక్కడ ఉన్న ఈ కోడ్, ఈ అప్లికేషన్ బిహేవియర్ ఒకలాగా ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్ లో బగ్. అయిపోయింది బాబు, బగ్గమ్మ అంటే ఏంది? కస్టమర్ ఏమంటున్నాడు? ఒకలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, బట్ నువ్వు తయారు చేసిన సాఫ్ట్వేర్ ఏంది? ఒకలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఒకలాంటి బిహేవియర్. ఒకలాంటి బిహేవియర్ అంటే ఏంది? కస్టమర్ ఏమన్నాడు? కస్టమర్ చూడండి, కస్టమర్ ఏమన్నాడు తెలుసా? అంటే సారీ, బిజినెస్ ఓనర్ ఏమన్నాడు తెలుసా? క్లయింట్ బిజినెస్ ఓనర్, అరే బాబు నాది ఇండియారా బాబు, ఇండియాలో డిపాజిట్స్ అనేది ఇలాగే ఉంటాయి అన్నాడు. మళ్ళీ నాది ఇండియాలో
విత్డ్రాల్ అనేది ఇంతవరకు లిమిట్ ఉన్నది. అంటే విత్డ్రాల్ అనేది 10,000. 10,000కి మించి విత్డ్రాల్ జరగకూడదు. వాడు 1,00,000 కొట్టాడంటే 1,00,000 విత్డ్రాల్ అవ్వకూడదు. అమ్మవద్దు, నా మీద పెనాల్టీ అసలు ఎవరు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఒప్పుకోదు. అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాంటి లిమిటేషన్స్ ఉంటాయి. మనకి ఇండియాలో అయితే 10,000కి మించి రాదు ఒక్కసారిగా ఏటీఎం నుంచి. 10,000కి మించి కొట్టినా రాదు. అలాంటప్పుడు ఏం చేయాలా? కస్టమర్ కి ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయాలా. దట్ మీన్స్ వాడు ఎంత అమౌంట్ చేశాడో అనేది మనం ఇక్కడ లాజిక్ రాసుకోవాలి. అంటే ఈ గైడ్ లైన్స్ ఎవరు చెప్తారు? క్లయింట్ చెప్తారు. క్లయింట్ చెప్పిన గైడ్ లైన్స్ తీసుకొని డెవలపర్ కోడ్ రాసుకుంటాడు. ఎవడైనా సరే 10,000 పైన అమౌంట్ ఎంటర్ చేస్తే వాడికి ఎర్రర్ మెసేజ్ రావాలి అని రాసుకుంటాడు, కోడ్ రాసుకుంటాడు. ఆ రాసిన కోడ్ ని అప్లికేషన్ సర్వర్లో ఉంటారు. అంటే గైడ్ లైన్స్ ఆర్బీఐ పాస్ చేస్తే, ఆర్బీఐ పాస్ చేసిన గైడ్ లైన్స్ సంథింగ్ కాల్ ఎవరైతే ఉన్నారో వేరే కంట్రీస్ లో వేరే బ్యాంక్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ క్లయింట్ తీసుకుంటాడు. క్లయింట్ తీసుకొని అక్కడ చెప్తాడు ఎవరికి, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమన్నా, బాబు ఇదిగో గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి, 10,000కి మించి విత్డ్రాల్ జరగకూడదు, ప్లీజ్ క్రియేట్ సాఫ్ట్వేర్ ఫర్ మీ. అప్పుడు వాడు సాఫ్ట్వేర్ తయారు 10,000కి మించి ఎవడన్నా ఎంటర్ చేస్తే సారీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అని చెప్పాలి. లేదు వాడు 2,00,000 ఎంటర్ చేశాడు, 2,00,000 ఎంటర్ చేసినా విత్డ్రాల్ అయిపోయింది, తప్పు కదా. అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇది ఫాలో అవుతున్నారు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, టెస్టర్ చెప్పాలి, బాబు డెవలపర్ యూ డిడ్ మిస్టేక్. వై? బికాస్ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చాడు, డాక్యుమెంటేషన్ లో ఏమి ఇచ్చాడు, గైడ్ లైన్స్ 10,000 మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ ఏంటి 2,00,000 కూడా విత్డ్రాల్ అవుతుంది, 10,000 పైన కూడా విత్డ్రాల్ అవుతుంది, సక్సెస్ చూపిస్తుంది. బట్ ఇట్ ఈస్ రాంగ్, ప్లీజ్ మాడిఫై ద కోడ్ ఇమీడియట్లీ. లేకపోతే దీన్ని మనం ఇప్పుడు రిలీజ్ చేస్తే మార్కెట్ లో చాలా పెద్ద ప్రభావం. ఎందుకు? చాలా రిస్క్ అయింది. కాబట్టి ఇలా దీన్నే ఎవరైతే కస్టమర్ ఇప్పుడు ఇంజనీర్ ఏదైతే మనకి ఇక్కడ మిస్టేక్ అంటున్నాడో, ఇష్యూ అంటున్నాడో దాన్ని మనం పడతాం. సో డెవలపర్ కూడా దీన్ని టెస్ట్ చేస్తాడా? డెవలపర్ కూడా ఒకసారి టెస్ట్ చేస్తాడు. ఇన్ కేసు డెవలపర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ దాకా వస్తే అప్పుడు టెస్టింగ్ కూడా టెస్ట్ చేస్తాడు, దాన్ని మనం పడతాం. సో డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎర్రరే, బట్ ఇక్కడ టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని బగ్ అంటాం, దాన్ని ఎర్రర్ అంటాం. డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎర్రర్, ఇక్కడేమో బగ్. ఓకే, మరి డిఫెక్ట్ అంటారు కదా, అది ఎక్కడ అంటారు? నాకు అర్థం కాలేదు. డిఫెక్ట్ అంటారు చాలా మంది, డిఫెక్ట్ అది నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు కాదు. ఆఫ్టర్ యూసేజ్ అంటే ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసే క్రమంలో వచ్చింది, అప్పుడు దాన్ని డిఫెక్ట్. రియల్ గా చెప్పాలంటే ఇక్కడ మాత్రం ఎర్రర్, బగ్, డిఫెక్ట్ 3 తేడాలు ఉంటాయి. సరే, కొన్ని కంపెనీలు ఒకలాగా, కొన్ని కంపెనీలు ఏ కంపెనీలు చూసినా సరే ఎర్రర్ వేరే, బగ్ వేరే, డిఫెక్ట్ వేరే. సరే, అంటే వాళ్ళ లెవెల్స్ లో మనం దాన్ని డిసైడ్ చేయాలి. సరే సార్, ఇది మాకు అర్థమైంది. సో ఈ ఫ్లో అంటే ఇదంతా ఏంది? ఫ్లో అనమాట. ఈ ఫ్లో నీకు తెలిస్తే, లోపల ఏం జరుగుతుందో నీకు తెలిస్తే, ఎలా ఉంటుందో నీకు తెలిస్తే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ కూడా ఎక్కడ రాస్తున్నామని అర్థమైందో మీకు ఏమైనా? ఎస్ఫెట్స్ ఇప్పుడు అర్థమైంది. కొంచెం ఏమైనా కనీసం అవగాహన వచ్చిందా? అంటే అసలు లోపల ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, అసలు ఎవరు సాఫ్ట్వేర్ తయారు చేస్తారు, ఎవరు వెబ్ పేజెస్ తయారు చేస్తారు. సో వెబ్ పేజెస్ మనకి ఎలా డిస్ప్లే అవుతుంది, అసలు డీబీ మీద ఎవరు ఆపరేషన్ చేస్తారు డైరెక్ట్ గా. ఎస్, సో ఇక్కడ డీబీ మీద కూడా ఆపరేషన్ చేయడానికి మనకి దగ్గరగా డేటాబేస్ అడ్మిన్ టీమ్ సార్, అంటే డేటాబేస్ అడ్మిన్ టీమ్. ఎస్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి క్లౌడ్ వచ్చింది. క్లౌడ్ వచ్చింది. క్లౌడ్ లో డీబీ సర్వర్లు తయారు చేయడానికి మనకి ఆర్డిఎస్ అనే సర్వీస్ ఉంది. ఆర్డిఎస్ అనే సర్వీస్ ఉపయోగించి చాలా చక్కగా డీబీ సర్వర్లు మనమే తయారు చేయొచ్చు, డేటాబేస్ సర్వర్ యాజ్ క్లౌడ్ ఇంజనీర్ గా. ఆ తర్వాత డీబీ సర్వర్లు తయారు చేసిన తర్వాత దాని ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం డీబీఏ కూడా మనకి అవుతాడు. కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయిలో అంటే భవిష్యత్తులో డీబీఎస్ కి సంబంధించి తక్కువ రోల్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అంటే తక్కువ అవ్వచ్చు, అంటే ఓపెనింగ్స్ తక్కువ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్లౌడ్ వచ్చింది కాబట్టి గతంలో ఎక్కువ డిపెండ్స్ అయ్యేవాళ్ళు డీబీఎస్. బట్ ఇప్పుడు క్లౌడ్ వచ్చింది కాబట్టి క్లౌడ్ లో సర్వీస్ పరంగా అన్ని ఉంటున్నాయి కాబట్టి కొంత తగ్గే అవకాశం ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు అంతా NoSQL డేటాబేస్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం సరే. ఎనీవే, అది పక్కన పెడితే మనం ఇంటెన్షన్ ఏంటంటే
మనం AWS నేర్చుకోవాలి, మనం డెవలప్ AWS మనకి డెవలప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే దీన్ని ఆలోచించాలి అంతే. అదే లోపలిగా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది దాని బిహేవియర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ, ఎనీ డౌట్? డిఫికల్టీ ఏమైనా ఉందా మీకు అర్థం చేసుకోవడంలో? ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఏమైనా డిఫికల్టీ ఉందా ఇప్పుడు? సో ఇప్పుడు మనం చూపించిన పేజెస్ మొత్తాన్ని మనం ఏమంటాం? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఇందాక మనం చూపించాము వెబ్ పేజెస్. సో పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4, పేజ్ 5, పేజ్ 6. సో కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సో కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ మనం ఏమంటాం ఫ్రెండ్స్? వెబ్సైట్. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ మనం ఏమంటాం? వెబ్సైట్. సో వెబ్సైట్ ని మనం ఎక్కడ డిప్లై చేస్తాం తెలుసా మీకు? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. వెబ్ పేజ్ అంటే ఏంటి? ఆ వెబ్ పేజెస్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఏంటి? వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని ఎక్కడ డిప్లై చేస్తాం మనం? ఈ వెబ్సైట్ ని ఎక్కడ డిప్లై చేస్తాం? మీ ఇంట్లో, మా ఇంట్లో, మెట్రో స్టేషన్, ఎక్కడైనా. సర్వర్ లో ఆ? సర్వర్ సర్వర్. మరి సర్వర్ లో వెబ్సైట్ ఉంది, దాన్ని రన్ చేయడానికి ఎవరు కావాలి? ఇక్కడ ఈ వెబ్ పేజెస్ కంటెంట్ డిస్ప్లే చేయడానికి వెబ్ సాఫ్ట్వేర్ కావాలి, అవునా? ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటి? మర్చిపోయాను సార్. నేను ఇప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. ఇందాక అదే వెబ్సైట్, వెబ్ పేజెస్, వెబ్ కంటెంట్ అనేది సర్వర్ లో ఉంది, అవునా? దాన్ని కంటెంట్ డిస్ప్లే చేయడానికి ఇక్కడ ఒక వ్యక్తి కావాలని చెప్పాను కదా. ఎవరా వ్యక్తి? HTTPD. ఏం కావాలా? HTTPD. తర్వాత ఏంది? Nginx. తర్వాత ఏంది? IIS. అర్థం మర్చిపోతున్నారా మళ్ళీ? దీన్నే మనం ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనుకుంటున్నాం కదా, దీన్నే మనం వెబ్ సర్వర్లు అంటున్నాం కదా, మర్చిపోయారా? అదే ఇది ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా. ఎస్, అర్థమవుతుందా? ఇదంతా ఏ సర్వర్లో ఉంటుంది? లైనక్స్ సర్వర్. ఇదంతా ఎక్కడ ఉంటుంది? లైనక్స్ సర్వర్. అంటే కంప్లీట్ గా లైనక్స్ సర్వర్, కంప్లీట్ గా లైనక్స్ సర్వర్. మరి లైనక్స్ సర్వర్ అంటే ఈ డేటా, ఇది వెబ్సైట్లన్నీ లైనక్స్ సర్వర్ లో ఉంటే మనకి డిస్ప్లే కనపడుతుంది ఏంటి? మనం లైనక్స్ సర్వర్ అంటే మనకి బ్లాక్ స్క్రీన్ కనపడుతుంది, లెటర్స్ వైట్ కనపడుతుంది. మరి మీరేంది? బ్లాక్ స్క్రీన్, వైట్ కలర్ టెక్స్ట్ కనపడుతుంది లైనక్స్ అంటే. మరి మీరేంది? లైనక్స్ సర్వర్లు వెబ్సైట్లు ఉంటాయి అంటారు ఏంటి? ఇప్పుడు మనం ఎంటర్ చేసిన వెంటనే ఇలా క్లిక్ చేసాం అనుకోండి, మాకు ఇక్కడ కూడా లైనక్స్ సర్వర్ అని మీరు చెప్తున్నారు. ఇక్కడ క్లిక్ చేసి HDFC కొడితే వెంటనే చూసారా, వెంటనే మాకు డిస్ప్లే కనపడుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి CLI మోడ్ కనపడుతుంది, డిస్ప్లే కనపడుతుంది. ఎలాగా? మీరేమో లైనక్స్ సర్వర్ లో ఈ వెబ్సైట్ ఉందని నడుస్తుందని మీరు చెప్తున్నారు, డిస్ప్లే ఏమో కనపడుతుంది. బట్ లైనక్స్ కి అసలు డిస్ప్లే లేదు కదా, లైనక్స్ సర్వర్ కి డిస్ప్లే లేదు కదా, లైనక్స్ సర్వర్ లో CLI మోడ్ కదా. ఇదేంది? వెంటనే టైప్ చేయగానే HDFCbank.com కొడితే ఓపెన్ అవుతుంది, Flipkart.com కొడితే ఓపెన్ అవుతుంది. మీరేమో ఈ వెబ్సైట్లు అన్నిటి కూడా లైనక్స్ సర్వర్ లో ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేను తర్వాత చెప్తాను క్లియర్ గా. ఇక్కడ Flipkart.com కొడితే మనకి పేజెస్ డిస్ప్లే అవుతున్నాయి, బట్ ఆల్ దీస్ వెబ్ పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ లైనక్స్ కన్ఫర్మ్ లైనక్స్. సో ఇక్కడ మనం అంటే ఈ ప్రపంచంలో కనపడే ఏ వెబ్సైట్ చేసినా సరే ఆ వెబ్ పేజెస్ అన్ని కూడా లైనక్స్ లోనే ఉంటాయి. ఇప్పుడు మీషో చూసినా సార్, మీషో ఎక్కడ ఉంటుంది సార్? లైనక్స్ మిషన్ లో ఉంది. ఇదంతా లైనక్స్ మిషన్ లో ఉన్న ఈ పేజీని మనం ఎలా చూస్తున్నాం అది రేపు క్లాస్. అసలు వెబ్సైట్ ని మనం ఎలా లైనక్స్ లో డిప్లాయ్ ఎలా చేస్తాం అది రేపు క్లాస్. ఎస్, టుమారో సెషన్. హౌ టు డిప్లాయ్ వెబ్సైట్ ఇన్సైడ్ లైనక్స్ మిషన్, హౌ టు గెట్ ద వెబ్సైట్ ఫ్రమ్ ద లైనక్స్ మిషన్. అంటే ఇక్కడైతే డబ్ కొట్టాము, మరి అక్కడ ఏం చేస్తాం? డబ్ కొడితే అట్లా ఎట్లా పేజ్ కనెక్ట్ అవుతుంది, ఎలా రీడైరెక్ట్ అవుతుంది, ఎలా పేజెస్ మనకి డిస్ప్లే చేస్తుంది? ఒక లైనక్స్ సర్వర్ లో ఇలాగా మనం డిప్లై చేయాలి వెబ్సైట్ ని, వెబ్ పేజెస్ ని. అవన్నీ మనం రేపు క్లాస్ లో చూద్దాం. రేపు అయితే మీకు అర్థమైంది ఈజీగా. ఈ రోజు అర్థం కాదులే కానీ ఈ రోజు అంటే కొంచెం ఓవరాల్ గా పిక్చరైజేషన్, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ సర్వర్స్. దీన్నే మనం ఏమంటాం అంటే 3 tier ఆర్కిటెక్చర్ అంటాం. దీన్నే మనం 3 tier. సో ఫస్ట్ కొంతమంది దీన్నే మనం చెప్పాం కదా, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. సో కొంతమంది ఏమంటారు మిమ్మల్ని, ఇదిగోండి
కొంతమంది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, 3 లేయర్స్ అండి. సో దీన్నే ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. సో దాన్నే ఇంకొంతమంది ఏమంటారంటే దీన్ని ప్రజెంటేషన్ లేయర్, దీన్ని అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ డేటా లేయర్, ఇవి అనమాట. సో ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ ఆర్ డేటా. ఓకేనా, కొంతమంది పిలిచే భాష. ఇంకొంతమంది దీన్ని ఏమంటారు, లేయర్స్ కాకుండా టేర్, టిఏఆర్ టేర్, ఏఆర్ టేర్, టిఏఆర్ టేర్ అని కూడా. సో టోటల్ గా దీన్ని మొత్తాన్ని టేర్ అంటారు, ప్రజెంటేషన్ లేయర్ అంటారు, టేర్ అని కూడా అంటారు. టోటల్ గా దీన్ని మొత్తాన్ని వాడు అడిగే భాష ఏంటంటే 3-tier ఆర్కిటెక్చర్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 3-tier ఆర్కిటెక్చర్. ఎస్, ఇది తెలిస్తే చాలు, మనకి సింపుల్ గా ఉంటుంది అనమాట. అంటే అప్లికేషన్ ఫ్లో అర్థం, ఇది తెలిస్తే చాలు. సో ప్రజెంటేషన్ లేయర్ కింద ఏమొస్తాయి మనకి చూస్తున్నాం మనం. అప్లికేషన్ లేయర్ కింద మనకి ఏమొస్తాయి చూస్తున్నాం. డేటా లేయర్ కింద మనం ఏమొస్తాయి చూస్తున్నాం. బిజినెస్ లాజిక్, వెబ్ పేజెస్, వెబ్ కంటెంట్. సో presentation layer, web content is available, application business logic is available, and application and lines of instructions, Java, Python code ఇక్కడ ఉంటుంది. డేటాలో డేటా ఉంటుంది. సింపుల్ 1, 2, 3. నెంబర్ 1 ప్రజెంటేషన్, నెంబర్ 2 అప్లికేషన్, నెంబర్ 2 1, 2, 3. ఇవి అర్థమైతే చాలా చక్కగా. ఇక మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా చక్కగా అర్థం. ఈ 3 తెలియకుండా ఏ కోర్స్ నేర్చుకుని ఇబ్బంది పడతారు. సో మనకి AWS కి ఇది కావాలి సార్, కావాలి. ఇప్పుడు మనం లైనక్స్ ఆగిపోయింది అన్నాం, లైనక్స్ ఆగల. నెక్స్ట్ లోనే ఇప్పుడు మనం ఇదంతా డిప్లై చేయాలి సార్. ఇక్కడ కనపడే ఇవన్నీ కూడా లైనక్స్ కనుక్కోవచ్చు మనం. ఎస్, ఇక్కడ ఫస్ట్ లేయర్ లో లైనక్స్ ఇస్తే ఓకే, సెకండ్ లేయర్ లో లైనక్స్ ఇస్తే, థర్డ్ లేయర్ లో కూడా లైనక్స్ ఇస్తే, మొత్తం లైనక్స్ లైనక్స్ లైనక్స్, ఈ ప్రపంచమే లైనక్స్ మొత్తం. కాబట్టి లైనక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. సో ముఖ్యంగా మీరు డెవలప్స్ ఇంజనీర్ అవ్వాలంటే 100% లైనక్స్ రావాలి. 100% లైనక్స్ వస్తేనే యూ విల్ బికమ్ డెవలప్స్ ఇంజనీర్. సో 100% లైనక్స్ వస్తే డెవలప్స్ ఇంజనీర్ అవుతారు. అంటే అసలు మీకు 100% లైనక్స్ వస్తే మీరు క్లౌడ్ ఇంజనీర్ కూడా అవుతారు. అది దాని పవర్. క్లౌడ్ ఇంజనీర్ లైనక్స్ కావాలి, డెవలప్స్ ఇంజనీర్ లైనక్స్ కావాలి. ఎందుకంటే సర్వర్లు మనం అర్థం చేసుకోవాలి. ఓన్లీ నాకు క్లౌడే వచ్చింటే కాదు, లైనక్స్ కూడా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, ఇప్పుడు AWS క్లౌడ్ లో ఇప్పుడు మనం ఏం చేస్తాం, AWS క్లౌడ్ లో ఒక లైనక్స్ మిషన్ తయారు చేసి, దిస్ ఇస్ వాట్ లైనక్స్ మిషన్. ఓకే, లైనక్స్ మిషన్ తయారు చేసి ఇక్కడ మనకి ఏదైతే వెబ్ పేజెస్ ఉన్నాయో, వెబ్ కంటెంట్ అని చెప్పాం కదా, ఈ వెబ్ పేజెస్. సో వీటిని డెవలప్ చేసిన తర్వాత, వీటిని టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిప్లై లైనక్స్ మిషన్. అక్కడ డిప్లై ఎలా చేయాలి నేను చెప్తాను. అక్కడ డిప్లై చేసిన తర్వాత ఆ పేజ్ని ఎలా డిస్ప్లే చేయాలి నేను చెప్తాను అవన్నీ. సో అది రేపు క్లాస్లో కలిగిస్తుంది. అందుకోసం ఈ క్లాస్ ప్రిపరేషన్ క్లాస్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ? ఏదైనా డిఫికల్టీ ఉందా? అదే రేపు క్లాస్ అర్థమైంది మీకు. ఓకేనా? ఎస్. సో shall we stop now? Yes friends, చెప్పాలి. ఓకేనా? అర్థమవుతుందా క్లాస్? ఎస్ Yes, KK, yes. యా ఓకే థ్యాంక్ యూ. ఎనీ డిఫికల్టీ? Thank you. No. నో రైట్. లేదు. టుమారో No. విల్ అండర్స్టాండ్. టుమారో విల్ Okay, KK. no problem. So these are class. Okay, tomorrow we'll understand. Okay. Okay, good. Thank you so Thank much. you. Thank you, sir. Yeah.